ఈరోజు సర్దార్ సర్వాయి బాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా జయగౌడ ఉద్యమ రథసారథి కోటికోటి రామారావు జాతీయ అధ్యక్షుడు మరియు మన రాష్ట్ర అధ్యక్షుడు ఊర మన్సూర్ గౌడ్ మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ముద్దయ్య గౌడ్ పండాల గౌడ్ మరియు వారి బృందం తరఫున ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారికి మరియు ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ రాజేష్ గౌడ్ గారికి, ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మర్యాసి గౌడ్ గారికి, అట్లనే మన కర్ణాటక నుంచి మన మీతో ప్రేమతో వచ్చినటువంటి మిస్టర్ మల్లు బంగారప్ప గౌడ్ గారికి వెల్కమ్, అండ్ తిమ్మయ్య గౌడ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మణరావు గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్కి, ఇతర పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విజిట్ చేసినటువంటి మా గౌడ బాంధవులకు, సోదరి సోదరులకు, అతి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో హైలైట్ అయినటువంటి వంశీ ప్రతాప్ గౌడ్ వారి బృందానికి ప్రత్యేకంగా అందరూ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయడం. నేను చాలా తొందరగా 11 వచ్చి కూర్చున్నా. మీరేదో ఇప్పుడు వచ్చి పోయినట్టు కాదు. ఈ ప్రోగ్రామ్ చూడాలంటే లేకపోతే ముందు కూర్చున్నా. సరే, వివిధ కారణాల వల్ల లేట్ అయింది, అద్భుతంగా అయింది. అయితే ఇదివరకు ఎప్పుడు సర్వాయి బాపన్న గురించి మనం ఎప్పుడు చెప్పినా కూడా అందరూ ఉపన్యాసాలు. ఈరోజు నా వంశీ చూస్తుంటే సర్వాయి బాపన్న చూడనటువంటి వాళ్ళు కూడా సర్వాయి బాపన్న ఎట్లా ఉంటాడంటే నాకు బాహుబలి రూపంలో ఉన్నటువంటి మన సర్వాయి బాపన్న మన కళ్ళ మీద కట్టినట్టు చూపెట్టినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏ ఉద్యమం మొదలు పోవాలన్నా కూడా సాహిత్యం, సంగీతం, శృత ఈ 3 కంపల్సరీ అవసరం. మన ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు ప్రధాన లోపం ఏంటంటే సాహిత్యం తక్కువ, సంగీతం తక్కువ, అంటే ఆలోచన తక్కువ. ఆ లోటుని ఈరోజు మరి వంశీకి ఇచ్చినందుకు ఆ వంశీకి నేను ప్రత్యేకంగా అంటే వారికి సహకారం మన అందరం కాదు, మాటలతో కాదు. ఈరోజు కార్యక్రమం చేయడానికి అనేక ఖర్చు అవుతుంది. దాన్ని పైకి తీసుకురావాలంటే నిజంగా నేను అతిశయోక్తి కాదు. నేను చూస్తుంటే నాకు మన బాహుబలి సినిమాలో ప్రభాస్ చూసినట్లే ఉంది. ఒకటేంటంటే డాక్టర్గా మన వంశీ గురించి కండలు పెంచుతాలి, అభినయం అయితే బ్రహ్మాండంగా ఉండాలి, కండ పెంచి ఆ విధంగా అవసరమైతే మనందరం కలిసి సర్వాయి బాపన్న ఒక బాహుబలి అంత కాకుండా రీతిలో కాకుండా ఆ రీతిలో ఒక సినిమా కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఒక్కరితో కాకపోవచ్చు, మనం తలా ఒక 20 మంది తలా చేస్తే పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే చేసిన సినిమా కూడా క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది, 1 పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అని. అంటే ఒక దృశ్యం 100 వర్డ్స్ తో సమానం. అందుకని మనం ఒక పిక్చర్ తీస్తే అది ఎటువంటి కళ్ళకు కట్టొచ్చినట్టు ఉండాలి. బాహుబలి సర్వాయి బాపన్న అంటే ఇట్లా ఉండాలి అని చెప్తే అది లక్ష మీటింగ్లతో సమానం. మన వంశీ చూస్తున్నప్పుడల్లా నాకు ఆ కార్యక్రమం నాటకం చూస్తున్నప్పుడల్లా అదే కళ్ళకి మెదులుతుంటే అది అందరూ కలిసి వస్తే మాత్రం ఇది అసాధ్యం కాదు. ఒక్కరితో సాధ్యం. రామకృష్ణ గౌడ్ ద్వారా అదే విధంగా తీసే మాత్రం ఆయన స్థాయికి తగ్గట్టు తీయాలి. ఏదో డాక్యుమెంటరీ లాగా కాకుండా మన సర్వాయి బాపన్న స్థాయికి తగ్గట్టు తీయాలి. ముగించే ముందు ఒకటే నేను
కోరుకుంటున్నా. పెద్ద ఉపన్యాసాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అది మనం ఎందుకంటే ప్రభుత్వం తరఫున సినిమా తీయట్లేదు, మనం స్వతహాగా తీయాలి. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే సర్వై పాపం మన కాలంలో మనం నిలబడాలి, కానీ ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఇప్పట్లో అయ్యే పని కాదు, తెలుసు అది వాస్తవాలు. అయితే ముగిక ముందు ఏం చెప్పట్లేదు, ఇది ఎప్పుడు ఒకటే చెప్తాను. సర్వై పాపంలో ఉన్న తెగింపులు కనీసం 1% తెగింపు కూడా ప్రస్తుతం మన దగ్గర లేదని మాత్రం ఖచ్చితంగా ఆ సంకల్ప బలం, ఆ తెగింపు మనకు నేర్చుకున్నప్పుడు మన రాత తలరాత రెండు మాట్లాయి. ఆ విధంగా గతంలో సర్వై పాపంలో కత్తులతో లేకుంటే రైతులతో పోరాడాడు. ఇప్పుడు కత్తులు అక్కర్లేదు, కేవలం ఓటు బ్యాంకుతోనే మన తలరాత మారదు. ఓటు బ్యాంకు ఉంటున్నప్పుడు ఆ ఓటు పోలింగ్ బూత్లో మారినంత కాలం, పోలింగ్ బూత్లో మన తలరాత మారినంత కాలం ఏది మారదు. అందువల్ల దయచేసి ఓటర్ చైతన్యం తెచ్చుకోండి. మనం ఓటు బ్యాంకు ద్వారానే మనం శాసించే స్థాయికి ఎదగలమని మీరు గుర్తుంచుపెట్టుకోవాలని మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి రామారావు ఒకటే సూచన, ఇదే ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అందరినీ కలుపుకుంది బ్రహ్మాండమైనటువంటి. ఎందుకంటే నాకు అది సినిమా ఉండే, రాయలసీమలో ఒక ఊరిలో పోరాటం చేసిన నరసింహారెడ్డి, అదేదో నరసింహారెడ్డి, విజయవాడ నరసింహారెడ్డి కేవలం ఒక ఊరుకి ఒక దొరైన ఒక అధిపతి అయినటువంటి వ్యక్తి వరకు అంత పెద్ద సినిమా తీసిండు. ఈయన ఒక భౌతిక సామ్రాజ్యంలో స్థాపించిండు. దాదాపు మొత్తం ఒక చక్రవర్తి స్థాయిలో అనేక సంస్థానం తీసుకుని దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తిని మనం చూపెట్టుకోవడం లేదు అంటే అందులో మన లోపం ఉంది, ఆర్థిక లోపం ఉంది. ఒక్కరితో అయ్యే సమస్య కాదు. కలిసి ఉంటే మాత్రం అంతకంటే మించి సినిమా తీయొచ్చని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. అందరూ కూర్చున్నారు. చాలా వస్తాయి కదా కాకుండా ప్రజలు పోయే వాళ్ళకి కూడా మీరు సంబంధించిన కాబట్టి ఫాస్ట్ మన ఎంపీ భువనసాయి గౌడ్ గారికి మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీద, మన నిజామాబాద్ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారికి మన జయగౌడ్ జాతీయ ఉపాధ్యక్షులు బోర్ మన్సూర్ గౌడ్ గారి చేతుల మీద, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషోర్ గౌడ్ గారి చేతుల మీదుగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారికి సన్మానం. ఇప్పుడు మన మధు ఎస్కి గౌడ్ ఎంపీ, మాజీ ఎంపీ అండ్ తెలంగాణ పిసిసి చైర్మన్ గా ఎన్నికైన వారికి మన రాష్ట్ర కార్యదర్శి మన మునిగొండ శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా సన్మానం. ఇక్కడ మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి పెద్దలు పూజనీయులు మన తిమ్మిలి గౌడ్ గారిని మా జయగౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మగారి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా సన్మానం. ఇప్పుడు మన శివశంకర్ బాబా సాయిబాబా గారికి మన జయగౌడ్ రాష్ట్ర కార్యదర్శి పప్పు భానుగౌడ్ గారి చేతుల మీదుగా ఒక శాల్వం.
ఇప్పుడు మన జయగౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటకకు చెందిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి కుమారుడు మధు బంగారప్ప గౌడ్ గారికి సన్మానం చేయాల్సిన విజ్ఞప్తి. మన అనంతపురం చెందినటువంటి మన రాజ్ కుమార్ గౌడ్ గారిని మన యువ నాయకులు పూల వీరేంద్ర గౌడ్ గారికి సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు మన పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి జయగౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశవ్ గౌడ్ గారు సన్మానం చేశారు. ఫస్ట్ మన మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ గారికి మన రాష్ట్ర కార్యదర్శి మన లక్ష్మీనారాయణ గౌడ్ గారు సన్మానం చేశారు. మన రాష్ట్ర అధికార ప్రతినిధి తొంపల్లి వెంకటేష్ గౌడ్ గారి చేతుల మీదుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రత్యేక అతిథి మన చెరుమూరు అశోక్ గౌడ్ గారికి సన్మానం చేస్తున్న విజ్ఞప్తి. మన మహారాష్ట్రకు చెందినటువంటి మన జయగౌడ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ పాలపల్లి వారి చేతుల మీదుగా దుష్యంత్ గౌడ్ గారికి సన్మానం చేయాల్సిన విజ్ఞప్తి. కర్ణాటకకు చెందిన ఈ జాతి ముందు బిడ్డ దుష్యంత్ గౌడ్ గారు. దుష్యంత్ గౌడ్ గారు ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు మెదక్ జిల్లా అధ్యక్షులు గారికి చేతుల మీదుగా మన అన్న టిఎన్జిఓ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అన్న సత్యనారాయణ గౌడ్ గారికి సన్మానం చేయాల్సిందని కోరుతున్నాం. కర్నూలు జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి చేతుల మీదుగా మన టిపిసి చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి. మెదక్ చెందిన జయరాబాద్ చెందిన శ్రీనివాస్ గౌడ్ గారికి చేతుల మీదుగా అన్న గోల్డ్ మ్యాన్ దర్గా చంద్రన్న గౌడ్ గారికి సన్మానం చేయాల్సింది కోరుతున్నాం. ముఖ్య అతిథి మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మన ఎమ్మెల్సీ గారికి, మన మాజీ పార్లమెంట్ సభ్యులు మధుకేశ్ గౌడ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలను నుండి కూడా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జయగౌడ జాతీయ అధ్యక్షులు శ్రీ ఒట్టుగుడి రామారావు గారు ఆధ్వర్యంలో మరి సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరగడం అనేది చాలా మంచి విషయం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల క్రితం వరకు సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి మాకు పెద్దగా తెలియదు. మరి ఇక్కడ ఈ జయగౌడ ఉద్యమం ప్రారంభించి ఒట్టిగుడ్డి రామారావు గౌడ్ గారిని ఆంధ్రప్రదేశ్లో జరిగిన గౌడ వన సమారాధనకి మేము ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం నిమిత్తం వచ్చి మన గోల్కొండ
మహారాజు మరి గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించిన మన సర్దార్ సర్వాయి పాపన్న గారిని అక్కడ పరిచయం చేయటం, వారి గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియపరచడంతో మరి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహావిష్కరణ చేస్తున్నామంటే అది జాతీయ అధ్యక్షులు సోదరుడు ఒట్టిగూటి రామారావు గారి మరి అక్కడ పరిచయం చేయడం, అక్కడ పాపన్న గారి గురించి చెప్పడం అనేది మరి మాకందరికీ కూడా మంచిగా చక్కగా అక్కడ కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఈరోజు కోనసీమలో అమలాపురం దగ్గర కామనగరు అనే గ్రామంలో సుమారు 4.5 కోట్లు వెచ్చించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి కళ్యాణ మండపమే కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా 2 స్టైర్లు భారీ ఎత్తున అక్కడ ఏర్పాటు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది జై గౌడ ఉద్యమ నేతలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరి సహాయ సహకారాలే కాకుండా రాష్ట్రంలో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన సర్దార్ సర్వన్న పాపన్న గారి గురించి అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా మన గౌడ బిడ్డ మనందరి ఆదర్శమూర్తి మరి ఇక్కడ గౌడ మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర అక్కడ వాళ్ళు లిఖించుకోగట్టారంటే అది మన ఘన చరిత్ర, అది గౌడులందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గౌడ్, జై గౌడ్. సభాధ్యక్షుడు, మిత్రుడు, గౌడ ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రపంచంలో ప్రతి కోనకు చేరుస్తాను అని సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి జయగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు ఉట్కుటి రామారావు గౌడ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, పెద్దలు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారికి, పెద్దలు రాజేశం గౌడ్ గారికి, మధుయాష్కి గౌడ్ గన్న గారికి, అదేవిధంగా పల్లె లక్ష్మణ్ గారికి, వేదిక పైన వచ్చినటువంటి పెద్దలకు, గౌరవనీయులు మధు బంగారప్ప గారికి, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి పెద్దలు తిమ్మయ్య గౌడ్ గారికి, అదేవిధంగా శివసాయి బాబా గారికి, మరి లక్ష్మణ్ గారికి, లక్ష్మీ గౌడ్ గారికి, అదేవిధంగా కళాకారులు వంశీ గారికి, వేదిక పైన ఉన్నటువంటి గౌడ బంధువులందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ బంధువులందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే ఇంకా వక్తలు చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. 2-3 అంశాలు ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా, అంటే నాకు తెలిసి ఒక 6 సంవత్సరాల నుంచి నేను అటెండ్ అవుతున్నాను. అంతకు ముందు నుంచి ఒట్టుగుటి రామారావు గారు ఎంతో కష్టపడి చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రో పెరుగుతూ ఇప్పుడే ఇక్కడ లైట్లు పడుతుంటే కనిపిలు ఇట్లా పెట్టి చూస్తే మొత్తం పైన కూడా నిండిపోయేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే ఒట్టుగుటి రామారావు గౌడ్ గారు, అదేవిధంగా కమ్యూనిటీ ఏ రకంగా మేము కూడా ఐక్యమత్యంగా ఉంటాం, మేము కూడా ఐక్యమత్యంగా నడుస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను మేము కూడా ఊరూరికి తీసుకెళ్తాం, ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి మేము తీసుకెళ్తామని చెప్పి సంకల్పం తీసుకుంటున్నట్టు దీన్ని బట్టి మనకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ ఒక్కరోజే కాకుండా మన గ్రామాలలో ఎన్నో చోట్లల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అదే కాకుండా చాలా గ్రామాల్లో ఇంకా విగ్రహాలు పెట్టలేదు. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ విగ్రహం పెట్టిందో ఈ వారంలో ఏదో సమయంలో ఏదో సందర్భంలో ఒక్కసారన్నా వెళ్ళి ఆ విగ్రహానికి దండేసి రండి. ఎక్కడైతే విగ్రహం పెట్టలేదో అందరూ కూడా సంకల్పం తీసుకోండి. ఈ సంవత్సరంలో
ఎక్కడ వీలైతే అక్కడ ఏ గ్రామాలలో అయితే ఇంకా విగ్రహం లేదు ఆ ఊరిలో ఆ గ్రామాలలో ఒక విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి అందరు కూడా సంకల్పం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి మేము మీ అందరితో పాటు ఉన్నాము, మేము మీ అందరితో పాటు ఒట్టుకుటి రామారావు గౌడ్ గారిని మీరు ముందు నడు రామారావు మేమందరం వెనుకలు ఉన్నామంటాము. అదే రకంగా మీరందరితో పాటు మేమందరం ఉంటాము. మీరందరికీ మీరు మాకు బలం ఇవ్వండి, మేము మీ బలంగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై గౌడ్. नमस्कार. आपकी भाषा तो मुझे समझ में आती है लेकिन बात नहीं कर सकती हूँ आपकी भाषा में। तो राष्ट्रीय भाषा जो हमारी हिंदी है इससे मैं बात करेंगे आपसे। सबसे पहले यहाँ पर मुझे बुलाने के लिए मैं हमारे डॉक्टर रामराव गौड़ जी का बहुत बहुत धन्यवाद करती हूँ। और इस मंच पर मुझे यहाँ पर आप सभी से दो शब्द कहने के लिए जो उन्होंने मुझे बताया उसके लिए भी मैं उनका धन्यवाद करती हूँ। थैंक यू। सबसे पहले जो हमारे बारे में जो हमारा समाज है, हमारी कम्युनिटी है, उसके बारे में हमें सोचना चाहिए। जब हम समाज कहते हैं तो समाज खाली एक नहीं होता, एक साइड नहीं होती है, समाज के दो साइड होती है, एक पुरुष और स्त्री। आज मैं यहाँ पर देखती हूँ सभी मुझे पुरुष ही दिख रहे हैं, महिलाएं बहुत कम हैं। जब तक महिला सामने नहीं आती है उसको हर हमारी जो बात होती है उसके बारे में जब उसको पता नहीं होता है तब तक हमारा समाज आगे नहीं बढ़ सकता। यहाँ पर सरदार पापन्ना के बारे में एक नृत्य नाटिका यहाँ पर पेश की गई। उससे मुझे तो भाषा समझ में नहीं आती है लेकिन संगीत, नाटक, नृत्य इसके लिए भाषा की जरूरत नहीं होती है, वो भाषा के परे होते हैं। उससे सब कुछ मुझे पता चल रहा है कि किस तरह से सरदार पापन्ना जी ने जो काम किया था। तो ये बात हम सबको आज यहाँ पर पता चल चुकी है, लेकिन हमारी जो महिला है, स्त्री है, उसको भी पता होना जरूरी है। हम जब समाज कहते हैं तो समाज को आगे ले जाने के लिए हमें इकट्ठा होने की जरूरत है, एक संग होने की जरूरत है। जब तक हम अपने मन में जो बातें होती है, ये ऐसा मुझे कर रहा है, ये कम्युनिटी ऐसी है, वो कम्युनिटी ऐसी है, ये ग्रुप ऐसा है, वो ग्रुप ऐसा है, इस तरह से अगर हम बातें करने लगेंगे तो हम आगे कभी नहीं बढ़ सकते। हमारा जो समाज है, गौड़ समाज जो है, वो पूरे देश में फैल चुका है। हम क्या नहीं कर सकते, हम पूरा देश चला सकते हैं, हम पूरे देश का प्रतिनिधित्व कर सकते हैं। इतनी शक्ति इस समाज में है, गौड़ समाज में है, और उसके परसेंटेज भी है वो बहुत बहुत ज्यादा है। बाकी सारे समाज जो है उससे बहुत ज्यादा हमारी परसेंटेज है। गौड़ समाज की हमारे गोवा के बारे में अगर हम बता देते हैं तो हमारे यहाँ 65 to 67% हम उसको भंडारी बोलते हैं, भंडारी समाज बोलते हैं, वो गौड़ समाज है। तो इस तरह से अगर हम हमारे लोगों से मिलजुल कर बात आगे बढ़ने लगे तो हमें कोई नहीं रोक सकता। हमें सिर्फ जरूरत है हमें इकट्ठा होने की, हमें एक संग रहने की, हमें एकता से रहने की हमें जरूरत है, तभी हम कुछ कर सकते हैं। आज हमारे देश की जो स्थिति है उससे उभर कर आने के लिए हमारा समाज बहुत काफी है। अगर हम ठान ले, हम अपने दिल में कुछ इस तरह से ठान ले तो हम क्या नहीं कर सकते। और अगर हमें हमारे देश को बहुत आगे लेके जाना है तो हमें हमारे समाज को, गौड़ समाज को अपने एक दूसरे के बारे में जो कुछ खट्टी मिठास होती है, कड़वाहट होती है, वो सब कुछ भूल कर हमें इकट्ठा होकर अगर आगे बढ़ सकते हैं और बढ़ जाते हैं तो हमें रोकने वाला कोई नहीं होगा और हम अपना देश बहुत आगे लेके जा सकते हैं। थैंक यू।
మన రామారావు గారు చెప్పిండే దానికి కొంచెం మాట్లాడతాను. మనకి ఈ కళ చూసేసి మాకు పాపన్న గారిది కథ అర్థమైంది. మేము కూడా కర్ణాటకకు పోయి వాళ్ళ కథ చెప్పేసి ఇప్పుడు మేము కూడా ఆడ ఇది షురు చేస్తాము అనుకున్నాము. ఇంత నాకు పిలిచి మాట్లాడగలిగిన అవకాశం అందరికీ చూసి నేను అభినందిస్తున్నాను. జై హింద్, జై గౌడ, జై గౌడ, జై గౌడ. మన పొట్టిపాటి రామారావు గారు స్వామీజీలంటే పురాణవేత్తలని భయపడి 1 నిమిషం అన్నాడు. దాంట్లో నేను డిస్కౌంట్ చేసి 1 నిమిషం అన్నాను. ధన్యవాదాలు. మరియు సర్దార్ పాపన్న వారి లక్షణాలు మన వంశీ గారికి ఆయన మనముడుగా జన్మించాడేమో అనుకుంటున్నాను. ఆయన ఆత్మే ఆయనలో వచ్చిందేమో అనుకుంటున్నాను. మరియు రామారావు గారు చాలా ప్రోత్సహించారు. దీనిలో వంశీ గారు, గురూజీ గారు, దీని రామారావు గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలే కాదు, ఎక్కడెక్కడ నుండో ఏ జిల్లా నుండో ప్రోత్సాహం, ఇంటిలో భార్య బిడ్డలను వదిలి, వ్యాపారాలు వ్యవహారాలు వదిలి ప్రతి ఒక్కరూ కష్టపడి వాహనాలు వచ్చిన వారందరూ కూడా సర్దార్ పాపన్న ఆత్మ అనుబంధమైన చెప్తున్నాను. కాబట్టి మా కర్ణాటక నుండి వచ్చినటువంటి దుష్యంత్ గారు కర్ణాటక నుండి వచ్చిన తెలుగులో మాట్లాడారు, చెప్పారు. హైదరాబాద్ సిటీలో కాదు, ఇది కర్ణాటక, కేరళ, ఆంధ్ర, పాండిచ్చేరి, మన తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో, గోవా, మహారాష్ట్ర నుండి భారతదేశంలో కాదని దేశ విదేశాల్లో కూడా రాబోయే రోజుల్లో ఇది ఒక మన అద్భుతమైన సినిమా తీస్తే దానికి కావలసినటువంటి ఏమి సహకారం, ఫైనాన్సా, భోజనమా, ప్లానా, పాటల, సంగీతం అందించడానికి మేము సిద్ధంగా ఉంటాము. మీరు ఏ జిల్లాలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే మీకు నీళ్లు, భోజనము, మంచి మాట నా సొంత ఖర్చులతో సహకారం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో జాతి మత భేదం అనకుండా మన వారి గౌడ సంఘానికి సహకరించి వర్గాలు లేకుండా కలిసికట్టుగా వర్గములో విభేదం చేస్తే సాక్షాత్ భగవంతుని రూపంలో పరశురాముని జమదాగ్ని రేణుక ఎల్లమ్మ వంశంలో పుట్టినటువంటి పాపనికి ద్రోహం చేసినట్లయితుంది. సంఘాలు ఇలా పురుషులే కాకుండా పెద్ద ఒక స్టేడియంలో, పార్కుల్లో, కాలేజీలో కుటుంబ సమేతంగా వచ్చి మన బిడ్డలకు, మనవలకు, అత్తలకు, భార్యలకు కూడా పాపన్న చరిత్ర తెలియాలని మనవి చేస్తూ, మా గురువు గారు షిరిడి సాయిబాబా గురించి నాకు కన్నీళ్లు రాలేదు. మన వంశీ మన యాక్షన్ చూసి నా కంటిలో నీళ్లు వచ్చాయండి. ఇది ప్రతి ఇంటిలో కూడా సర్దార్ పాపన్న ఫోటో ఉండాలని, ఈత చెట్టును పెంచాలని మనవి చేస్తూ, ఇంకా లేట్ అయితే మా చేతిలో మైకునే రామారావు లాక్కున్నట్టున్నాడు. ఇంకా ఎందరో ప్రముఖులు వచ్చారు. లాంగ్వేజ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ వేదిక పైన ఉండేటువంటి వాళ్ళు అనుకుంటే ₹1,00,00,000 సమానం. అంత ధనికవంతులు ఉన్నారు. గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రుల వరకు వెలిగినటువంటి కుటుంబాలు వస్తున్నారు. ఎందరో మహానుభావులు వచ్చినారు. సర్దార్ పాపన్న సమానమైన ధైర్యవంతులు ఈ సభలో ఉన్నారు. మనగాడు ఉన్నారు, మీసము తిప్పేవాడు ఉన్నాడు, దానం చేసేవాడు ఉన్నాడు. భయపడని కులం గౌడ కులం. 1000 ఇళ్ళు ఉన్న గ్రామంలో ఒక్క ఇల్లు ఉంటే చాలు. గౌడ కులం గొర్రెలు కాదు, గౌడ కులం గొర్రెలు కాదు, సింహమే అని చెప్తున్నారు. ఇంకా మహానుభావులు మాట్లాడాలా? సర్వేజన సుఖినో భవంతు, మీకు తోడుగా నీడుగా ఉంటానని. ఇంకా లేట్ అయితే రామారావు నన్ను పట్టుకునేటట్టున్నాడు. జై హింద్, జై గౌడ. ಆಶೀರ್ವಾದನ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬೇಡ್ತಾ, ವೇದಿಕೆ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ತೆಲಂಗಾಣ ಮಂತ್ರಿಗಳು ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಸಮಾಜದ ಬಂಧುಗಳು ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀನಿವಾಸ ಗೌಡ್ರೆ, ಮತ್ತು
ವೇದಿಕೆ ಮೇಲೆ ಸಾಕಷ್ಟು ಜನರಿದ್ದಾರೆ. ಮಧು ಯಾಷ್ಕಿಗೌಡರು ಕೂಡ ನನ್ನ ಹಿರಿಯರು, ನನ್ನ ತಂದೆ ಬಂಗಾರಪ್ಪಾಜಿಯವರು ಭಾಳ ಆತ್ಮೀಯರು, ಮಾಜಿ ಮಂತ್ರಿಗಳಿದ್ದಾರೆ, MLC ಅವರಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಸ್ವಾಮೀಜಿಗಳಿದ್ದಾರೆ, ಗುರುಗಳು, ಮತ್ತು ತಿಮ್ಮೇಗೌಡರು, ನಮ್ಮ ಈಡಿಗ ಸಮಾಜ. ಅಂದರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಮ್ಮ ಈಡಿಗ ಸಮಾಜ ಭಾಳ ದೊಡ್ಡ ಸಮಾಜ. ಇವತ್ತು ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಒಂದು ಸಂಘಟನೆಯನ್ನು ಸನ್ಮಾನ್ಯ ತಿಮ್ಮೇಗೌಡರ ಒಂದು ನೇತೃತ್ವದಲ್ಲಿ, ಮತ್ತು ಅದೇ ರೀತಿ ದುಷ್ಯಂತ್ ಅವರು ಯುವಕರ ಯಂಗ್ಸ್ಟರ್ಸ್ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಅವ್ರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಬಂದಿದ್ದಿಲ್ಲಿ ಇಷ್ಟೇ, ನಮ್ಮ ಸಮಾಜ ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಅಂತ ಹೇಳಿ ಬಂದಿದ್ದೀವಿ. ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ, ಪಾಪಣ್ಣವರ ಪರವಾಗಿಲ್ಲ, ಕನ್ನಡ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗ್ತದೆ, ಕರೆಕ್ಟಾಗಿ ಕನ್ನಡನೇ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. ತಮ್ಮ ಹೆಸರು ಮರ್ತೋಯ್ತು, ವಂಶಿಯವರು, ರಿಯಲಿ ಗ್ರೇಟ್. ನಾನು ಫಿಲಮ್ ಪ್ರೊಡ್ಯೂಸರು, ಕನ್ನಡ ಪಿಕ್ಚರ್ನೆಲ್ಲ ಪ್ರೊಡಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಿ. ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಬ್ಬರು ಕಣ್ಣಿದ್ದಂಗೆ ರಾಘವೇಂದ್ರ ಅವರೇ, ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೆ ಮೊದಲನೇದಾಗಿ ಭಾಳ ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡಿದ್ದೀರಾ. ನಮ್ಮ ಸಮಾಜ ಯಾವ ರೀತಿ ಇಲ್ಲಿ ಬೆಳೆದಿದೆ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಮಗೆ ತೋರಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಇದನ್ನು ನಾವು ಹೋಗಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡಿ ಒಂದು ಆಗ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಮತ್ತು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ನಮ್ಮ ಶಕ್ತಿ ಏನು ಅಂತ ಹೇಳಿ ನಾವು ತೋರಿಸ್ಬೇಕಾಗುತ್ತೆ. ಅಲ್ಲೂ ಕೂಡ ಕೋಟಿ ಚೆನ್ನಯ್ಯ ಅಂತ ಹೇಳಿ ಮಂಗಳೂರು ಉಡುಪಿ ಭಾಗದಲ್ಲಿದ್ದಾರೆ. ಇದೇ ಥರ ಅವರು ಕೂಡ ಒಂದು ಯುದ್ಧವನ್ನು ಮಾಡಿ ಭಾಳ ಒಂದು ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ, ನಾರಾಯಣ ಗುರುಗಳು ಅಂತ ಹೇಳಿ ಅವರು ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನು ಜಾಸ್ತಿ ಮಾಡಿದರು. ಅವರು ನಾರಾಯಣ ಗುರುಗಳೆಲ್ಲ ನಿಮಗೆ ಗೊತ್ತಿರ್ತದೆ, ನಾವೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ನಾರಾಯಣ ಗುರುಗಳು. ನಮಗೆ ಸರ್ದಾರ್ ಪಾಪಣ್ಣವ್ರ ಬಗ್ಗೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಇವತ್ತು ಭಾಳ ನಿಮ್ಮ ಏನು ಇವತ್ತು ಸ್ಟೇಜ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಮಾಡಿದ್ರಿ, ಆ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸಲ್ಲಿ ಇಡೀ ಚರಿತ್ರೆಯನ್ನು ಈ ಕಡೆ ಭಾಗದ ಸರ್ದಾರ್ ಪಾಪಣ್ಣವರ ಒಂದು ಶಕ್ತಿ ಏನು, ಅವರು ಏನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅದನ್ನು ಯಾವ ರೀತಿ ನಾವು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮ ಸಂಪೂರ್ಣವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಇವತ್ತು ತೋರಿಸ್ಕೊಂಡಿದ್ದೀರಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಐ ಥಿಂಕ್ ನಮಗೆಲ್ಲ ಒಂದೇ ಒಂದು, ನಾವು ಎಷ್ಟು ಒಗ್ಗಟ್ಟಾಗಿರ್ತೀವಿ. ಯಾಕೆಂದರೆ ನಾನು ಯಾವಾಗಲೂ ಎಲ್ಲಿ ಹೋದ್ರೂ ಅಷ್ಟೇ, ಮಧು ಸರ್, ಐ ಯೂಸ್ ಟು ಗೋ ಅಂಡ್ ಗಿವ್ ಸ್ಪೀಚಸ್. Our community, what has happened is we are going and standing in front of others' door. When we are together, others will come in front of our doors. I think that should happen not only in Karnataka, bari Karnatakadalla, it should happen South India, and it should happen in entire India. That has started with Sardar Papanavara ಆಶೀರ್ವಾದ, ನಾರಾಯಣ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದ, ಮತ್ತೆ ಕೋಟಿ ಚೆನ್ನಯ್ಯವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಿಜವಾಗ್ಲೂ ಅದು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಆಗ್ತದೆ, ಆಗಬೇಕು. ಒಳ್ಳೆ ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ನಿಮ್ಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನನಗೆ ಕರೆದು ನಮ್ಮ ತಂದೆಯವರು ಕೂಡ ಸುಮಾರು ಅವರಿದ್ದಾಗ, ಇವಾಗಿಲ್ಲ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಿಮ್ಮ ಗೌಡ ಸಮಾಜದ ಒಂದು ಸಮಾವೇಶಕ್ಕೆ ನಮ್ಮ ತಂದೆಯವ್ರನ್ನ ಕರೆದಿದ್ರು. ನಮ್ಮ ತಂದೆಯವರು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಮತ್ತು ನಿಮ್ಮ ಹಿರಿಯರನ್ನೆಲ್ಲ ಅವರು ಭೇಟಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನಾನು ಭಾಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. ಅವ್ರ ಮಗನಾಗಿ ಇವತ್ತು ನನ್ನನ್ನು ಕರೆಸಿದ್ದೀರಿ. ಭಾಳ ಒಂದು ಆತ್ಮೀಯತೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸದಿಂದ ನೋಡಿದರೆ, ಈ ವಿಶ್ವಾಸವನ್ನು ಉಳಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀವಿ. ಕರೀರಿ, ನಮ್ಮ ಕೈಲಾಗ್ತಕ್ಕಂಥ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಯಾವತ್ತೂ ಕೂಡ ನಮ್ಮ ಸಮಾಜದ ಏಳಿಗೆಗೆ ನಾವು ಯಾವತ್ತೂ ಕೂಡ ಬದ್ಧವಾಗಿ ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಇರ್ತೀವಿ. ಸರ್ದಾರ್ ಪಾಪಣ್ಣವರ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಮಾರ್ಗದರ್ಶನ ಭಾಳ ಮುಖ್ಯ ಆಗ್ತದೆ ನಮ್ಮ ಸಮಾಜಕ್ಕೆ. ಇವತ್ತು ನಾವು ಒಗ್ಗಟ್ಟು, ಬಿಕಾಸ್ ವಿ ಆರ್ ನಾಟ್ ಟುಗೆದರ್, ದೇ ಹ್ಯಾವ್ ಆಲ್ರೆಡಿ ಟೇಕನ್ ಔಟ್ ಎಕ್ಸೈಸ್. ದೇರ್ ಇಸ್ ನೋ ಬಾಡಿ ಟ್ಯಾಪಿಂಗ್ ಇನ್ ಆರ್ ಸ್ಟೇಟ್. But being a politician, I can't say that openly, but being a community person, I will always tell it should come back, and whenever it is possible, I think we should get back. And Kula Kasbu, our work is that. If we don't, otherwise poverty has become very bad. ತುಂಬ ಬಡವರು ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನಾರ್ತ್ ಕರ್ನಾಟಕದಲ್ಲೆಲ್ಲ. ಒಳ್ಳೆ ಸಮಾವೇಶವನ್ನು they had done, very nice community one ಸಮಾವೇಶ also they had done, sir. Very good things are getting better. ತುಂಬ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ಇಲ್ಲೂ ಕೂಡ there I think we have about 30-32 lakhs population, but what has happened is we have Idigas, we have Billavas, we have Namadari towards coastal side. So we are trying to bring, first we are trying to clean up our house, our state. We are trying to come together. Now we have Gauds also, we all are related also. We are very happy and we are very proud that ನಾವೆಲ್ಲ ಸಂಬಂಧಿಕರು ಅಂತ ಹೇಳೋದಕ್ಕೂ ಭಾಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. ಈಗ ತಾನೇ ನನಗೆ ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ರು, ಅವ್ರ ಹೆಸರು ಮರ್ತೋಯ್ತು ನನಗೆ, ವೀರೇಂದ್ರ ಅವರು. ಅವರೆಲ್ಲ ನಮ್ಮ ಅಲ್ಲಿ ಮಾಜಿ ಶಾಸಕರ ಅಳಿಯಂದ್ರವರು. ಸೊ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಅಳಿಯಂದ್ರವರು ವೀರೇಂದ್ರ ಗೌಡ್ರವರು. ಸೊ ಈ ಥರ ಸಾಕಷ್ಟು ಜನರಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಯಾವತ್ತೂ ಕೂಡ ನಿಮ್ಮ ಜೊತೆಗಿರ್ತೀವಿ.
ಇವತ್ತು ಮಾನ್ಯ ಮಂತ್ರಿಗಳು ಕೂಡ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಅವ್ರ ಬಗ್ಗೆ ಸಾಕಷ್ಟು ಅವ್ರ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಹೇಳಿದ್ದಾರೆ. ನನಗೆ ಇವತ್ತು ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು ಸರ್ ತಮ್ಮನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ, ಮತ್ತು ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಗೌರವವನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಮತ್ತು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು, ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಾಗಲಿ, ಒಳ್ಳೇದಾಗಲಿ. ನಮ್ಮ ಸಮಾಜದವ್ರ ಸಹಕಾರ ಯಾವತ್ತೂ ಕೂಡ ನಿಮ್ಮ ಜೊತೆಗಿರ್ತದೆ. ಎಕ್ಸಲೆಂಟ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್. ನಿಮ್ಮ ಸರ್ದಾರ್ ಪಾಪಣ್ಣ ಅವರ ಆಶೀರ್ವಾದ ನಿಮ್ಮ ಮೇಲೆ ಜಾಸ್ತಿ ಇರಲಿ. ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಷ್ಟು ಹೇಳಿ ನನ್ನ ಮಾತು ಮುಗಿಸ್ತೇನೆ. ನಮಸ್ಕಾರ. సభకు నమస్కారములు. వాస్తవానికి రామారావు గారికి నేను ఒక విషయం మాట్లాడతాను చెప్పిన తక్కువ చేద్దాం. మన ఎక్సైజ్ మినిస్టర్ గారు యువకులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంతకుముందు ఒక మాట మాట్లాడినప్పుడు, మన డాక్టర్ నరసయ్య గారు మాట్లాడినప్పుడు సర్దార్ పాపన్న పెద్ద ఎత్తున తీయాలని అన్నప్పుడు దానికి మదియాస్ గారు ఎక్స్ఎంపీ గారు ఏమన్నారంటే, మినిస్టర్ గారు కల్చరల్ అఫేర్స్ కాబట్టి ఆయన అనుకుంటే కొంత అవకాశం ఉంటుందని. నిజానికి దీన్ని నేను పూర్తిగా మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకున్నాను. సర్దార్ పాపన్న మీద మనం ప్రభుత్వ పరంగా డాక్యుమెంట్ అయినా సరే ఇంకే రకంగా మనం సీఎం గారితోనే యాక్సెప్టెన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ వీరుడు, యోధుడు. సర్దార్ పాపన్న మరి దానికి మన మంత్రి గారు కూడా ఆ కోటను సందర్శించి దాన్ని పూర్తిగా రిపేరింగ్ కోసం కానీ, దాని విగ్రహం కోసం కానీ, ఆయన ఆశయాల కోసం కానీ కృషి చేస్తున్న సందర్భాన్ని ఈ సందర్భంగా మనవేసుకుంటూ, ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. అందరిలో ముఖ్యంగా బంగారప్ప కుమారుడు మధు, ఆయన ఫాదర్ దగ్గరికి నేను 85లో, అంటే నేను 30 years ఉంటాను, మన కే కృష్ణమూర్తి గారి దగ్గర మేము కలిసి వెళ్ళినప్పుడు ఆయన ఆ టైంలో ముఖ్యమంత్రి కర్ణాటక అయినట్టే నేను చాలా గర్వపడ్డా. మన వాళ్ళందరూ కూడా ఆ రోజు గర్వపడ్డారు. అలాంటి పరిస్థితి మరి మన సౌత్ ఇండియా మళ్ళీ వస్తలేదు అనేది ఒక దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఆయన విగ్రహం చూస్తే మళ్ళీ మనం ఊకి వాగుడితే ఆయనకు దిష్టి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనే ఎవరికైనా అవకాశం ఇస్తే ప్రభాత రాగా అంతకు మించి చేసే అవకాశం ఉంటుంది. అమితాబ్ బచ్చన్ వచ్చి కూడా ఆయన పనికొస్తారు అనుకోడు, కానీ ఆయన పనికొచ్చే రూట్లో ఎన్టీ రామారావు మంచి విగ్రహం ఉంది. కాబట్టి మంచి అవకాశం తప్పనిసరిగా అందరం అనుకుంటూ అవుతుంది. అందులో మన మంత్రి గారికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అనుకుంటే ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిందే కోరుతూ, గోవా నుంచి వచ్చిండ్రు ఆమె జర్నలిస్ట్ అయినా हिंदी माట్లాడే हिंदी सब लोग जानते हैं. हैदराबाद पूरे कन्नड़ा जानते हैं, हिंदी जानते हैं. तो ये तो सब लोग हिंदी वाले नॉर्थ को और साउथ को अपना सेंटर है. ये अपना सरदार पापा ने ऑल इंडिया फेमस करके ये जो काम कर रहे हैं, ये रामाराव को हम ग्रीटिंग करते हुए, एमएलसी लोग आए, सब लोग को हम सब लोग को ग्रीटिंग करते हुए जय हिंद, जय तेलंगाना. సభకు అధ్యక్షత వహిస్తున్న నా యువ తమ్ముడు, అత్యంత ఆప్తుడు జై గౌడ్ ఉద్యమం ద్వారా సర్వాయి పాపన్న మహారాజు యొక్క చరిత్రని 14 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి ఇవాళ భారతదేశం మొత్తం మన గౌడ సోదరులకి కాకుండా సమాజ ప్రజలందరికీ తెలిసే రీతిలో ఉద్యమం రీతిలో తీసుకొచ్చిన డాక్టర్ ఒట్కూరు రామారావు గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారికి, మా అత్యంత ఆప్తులు 30 సంవత్సరాలు నేను మంత్రిగా ఎదిగి నిరంతరం మన కులస్తుల గురించి ఇటు తెలంగాణ తెలుగు రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ గౌడ సోదరులతోటి పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజశేఖర్ గౌడ్ గారి కృషి ప్రత్యేకంగా ఈరోజు గుర్తు చేసుకుని అభినందిస్తూ, ఈ సమావేశానికి వచ్చిన ಮತ್ತು ನಮ್ಮ ಮಧು ಬಂಗಾರಪ್ಪ ಅವರೇ, ದುಷ್ಯಂತ್ ಅವರೇ, ತಿಮ್ಮೇಗೌಡ ಅವರೇ, కొంచెం ಸ್ವಲ್ಪ కన్నడ ఇన్ఛార్జ్ ఉండి చెప్పడం వస్తూ ఉంటుంది. ఇక్కడ మా ఆపులు
లక్ష్మణరావు గౌడ్ గారు, గురువు గారు, రామకృష్ణ గౌడ్ గారు, సోదరి గౌడ సోదరులందరికీ, కర్ణాటక నుంచి, గోవా నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన గౌడ కుల సభ్యులకి అందరికన్నా ముందుగా వంశీని ప్రత్యేకంగా అభినందిస్తూ, నీకు ఇంకా ఈ సర్దార్ పాపన్న గారి యొక్క ఆశీస్సులతోటి నువ్వు గొప్ప నటుడు ఎదగాలని కూడా, దానికి కావాల్సిన మా తోటి సహకారం కూడా ఉంటామని చెప్తూ, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి గౌడ కుల సభ్యులందరికీ, కుటుంబ సభ్యులకి, వేదిక ముందు పైన ఉన్న గౌడ కుల సభ్యులందరికీ కూడా మీ తోటి సహచర కూడా బంధువుడుగా, సోదరుడుగా అభినందనలు, కృతాభివందనాలు తెలుపుతూ, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ యొక్క సభని మరి సర్దార్ పాపన్న కృషిని, తన పోరాటాన్ని ఇటు గౌడ కులస్తులకి కాకుండా అట్టడుగు వర్గాల గురించి గోల్కొండ నవాబులతోనే పోరాటం చేసిన గొప్ప చరిత్ర గల మన కులానికి ఆదర్శ దైవమైన సర్వాయి పాపన్న యొక్క చరిత్రని మరొకసారి ప్రతి రేపటి యువకులకు తీసుకొస్తున్న రామారావు గారిని అభినందిస్తూనే, మనం ఈ వేదిక ద్వారా గత 14 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం ఇది. కానీ ముందుకు మన కులస్తులో ఉన్న, ఇప్పుడు ఆంధ్రాకి వస్తే శెట్టి బలిజ, ఈడిగ కమ్యూనిటీ, కర్ణాటకలో వస్తే ఇంతకుముందు మధు బంగారప్ప చెప్పినట్టుగా అటు కూడా ఈడిగ, బిడవ, వివిధ నార్త్ ఇండియాలో కూడా లక్ష్మణరావు గారు గతంలో దేవేంద్రన్న ఎంపీ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆలువాలియాకు నార్త్ ఇండియాలో మన కుల సభ్యులని, కానీ తమిళనాడుకు వస్తే నాడార్, కేరళకు వస్తే అటు ఈడిగ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అక్కడ ఉండడం జరిగింది. సో ఇట్లాంటి తరుణంలో మనం ఎదిగి ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటున్నాం, కానీ మన కుల సభ్యులు ఇంకా థాట్ షర్ట్ చెప్తూ కనీస విద్యార్హత లేకుండా ఉన్న ఆ కుల సభ్యుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. జై గౌడ్ ఉద్యమం ద్వారా చేస్తున్న ఈ కృషిని అభినందిస్తూనే, దీన్ని ముఖ్యంగా విద్య కొరకు మొదలు చెప్పినట్టుగా మన కుటుంబ సభ్యులకి, మన కుల బాంధవ్యులకి విద్య నేర్పించినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ఆ విద్య నేర్చుకునే క్రమంలో ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేస్తూ ప్రైవేట్ కళాశాలను మూసివేయడంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ కట్టుకోలేక ఇటు బడుగు బలిన వర్గాలనే కాకుండా దళిత గిరిజన వర్గాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేక స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ రావడంతో ఈ కరోనా కష్టకాలంలో డిమానిటైజేషన్ ద్వారా ఆర్థికంగా చిక్కిల పడి ఫీజులు కట్టుకోని తల్లిదండ్రులకు లేక ఆ పిల్లలకు మనం ఏ విధంగా ఆదుకోగలుగుతాం, దానిపైన ఒక దృష్టి కేంద్రీకరిస్తూ మనం ఒక నిధిలాంటి ఏర్పాటు చేస్తే కులంలో ఉన్న నిరుపేదలకు గౌడ ఆశ నిర్మించుకుంటా ఉన్నాను. నేను కూడా కుల సభ్యుడిగా ఇటు హిమాయత్ గౌడ ఆశ కానీ నల్గొండ కానీ తర్వాత క్రమంలో విద్యపైన కేంద్రీకరిస్తూనే దృష్టి పెట్టడం జరిగింది. నా కొరకు అని కాకుండా మన కొరకు, మన కులంలో ఉన్న నిరుపేదల కొరకు మనం అభ్యర్థించినప్పుడే నిజమైన గౌడ సోదరులు గుర్తింపబడతాం. మీకు ఎక్కువ ఉపన్యాసం చెప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రసార కమిటీ చైర్మన్ అయినా ప్రతి క్షణం ఒక న్యాయవాది కూడా మన కులంలో ఉన్న, అంటే నాలుగు దానిపైన కుటుంబాన్ని ఆదుకున్నాను, కులంలో ఉన్న నిరుపేదలను ఆదుకున్నప్పుడే నేను నిజమైన గౌడ సోదరుడు గుర్తింపబడతానని చెప్పి చెప్తూ, నాకు దక్కిన గౌరవం కూడా గతం కూడా చెప్పినాడు. ఎంపీసీ రావడం కూడా గౌడ కులస్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జనాభా ఉన్నది, వాళ్ళకు కూడా సీట్ ఇచ్చినప్పుడు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ముందు కూడా విద్యాపరంగా, రాజకీయ పరంగా, కళల రూపాన్ని కూడా మన వాళ్ళని మనం శక్తి వంచన లేకుండా సహాయపడ్డప్పుడే, ఒకరికొకరు సహాయపడ్డప్పుడే ఈ జై గౌడ ఉద్యమం సార్థకం అవుతుందని నమ్ముతూ, నిజమైన సర్వాయి పాపన్న నివారణలు కూడా మన కులంలో నిరుపేద ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొని వాళ్ళని పైకి తీసుకొచ్చినప్పుడే అది జరుగుతుందని పూర్తిగా విశ్వసిస్తూ, విద్యాపరంగా కూడా సాంస్కృతిక పరంగా కూడా మరి మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి తోడ్పాటు ఉంటుందని కూడా విశ్వసిస్తూ, సినిమా తీయడంలో కూడా ఆర్థికంగా కో ప్రొడ్యూసర్లు అందరం కూడా ఏర్పడడం, దానికి నా యొక్క శక్తివంశం లేకుండా కూడా సహాయం ఉంటుందని తెలియపరుస్తూ, మరొకసారి
తమ్ముడు రామారావు గారు వ్యయ ప్రయాసాలు కోర్చి ఎవరిని చేయి చాచకుండా ఈ సభనిత గౌరవంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ మున్ముందు కూడా నేనే కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నా. నా సహాయ సహకారాలు లేవేనట్టు అనిపిస్తుంది. కానీ సోదరుడుగా కుల సభ్యుడిగా మన ఉన్న నిరుపేదల్ని ఆ పేదరికాన్ని నిర్మిస్తూ వాళ్ళు పైకి ఎదిగినట్టుగా నువ్వు నేను చదువుకొని పైకి ఎదిగినట్టుగా ఆ చదువుకునే రీతిలో నాకు పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్తూ మరొకసారి ఆహ్వానించినందుకు కుల సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు జరుపుతూ జై గౌడ, జై హింద్, జై తెలంగాణ. ಎಲ್ಲ ನಮ್ಮ ಸಮಾಜ ಬಾಂಧವ ಹಿರಿಯವರಿಗೂ ಸ್ಟೇಜಿನ ಮೇಲೆ ಇರೋ ಎಲ್ಲ ಹಿರಿಯವರು, ಮುಂಭಾಗದಲ್ಲಿ ಕೂತಿರೋ ಎಲ್ಲ ನಮ್ಮ ಸಮಾಜ ಬಾಂಧವರಿಗೆಲ್ಲ ನಮಸ್ಕಾರಗಳು. ಈ ದಿವಸ ಈ ಫಂಕ್ಷನ್ ಬಂದು ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ನಡೆದಿರೋದು ನೋಡಿದ್ರೆ ನಮ್ಮ ಈಡಿಗ ಸಮಾಜ, ಗೌಡ ಸಮಾಜ ಇಷ್ಟು ಯೂನಿಟಿಯಿಂದ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ನ ನೀವು ನಡೆಸ್ತಾ ಇರೋದು ನೋಡಿದ್ರೆ ತುಂಬ ಹ್ಯಾಪಿಯಾಗಿದೆ. ఉప్పల్ దగ్గర బగాయతులో 20 కోట్లతోటి సీనన్న గారి సహకారం తీసుకొని 20 కోట్లతోటి మనకు గౌడ బిడ్డలకు ఐఏఎస్ అకాడమీ కట్టిస్తున్నారు. అంటే ఒక పేద నిరుపేద గౌడ బిడ్డ తన కొడుకు డిగ్రీ చదవగానే చేయి పట్టుకొని తీసుకొచ్చి గౌడ హాస్టల్లో పెడితే మళ్ళీ ఐఏఎస్ పట్టా తీసుకొని బయటకు వచ్చేటటువంటి ఒక మహత్తర బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇద్దరు సీనన్న పల్లె లక్ష్మణన్న నడుము కట్టారు. వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈ సభ అధ్యక్షులైన రామారావు గారికి, మన పెద్దలు ఎక్సైజ్ మినిస్టర్ గారు అన్నగారు సీనన్న గారికి, ఎమ్మెల్సీ బీజీ గౌడ్ గంగాధర్ గౌడ్ గారికి, మధు యాషిక అన్న గారికి, మరి మధు బంగారప్ప గారికి, ఎక్స్ ఎమ్మెల్యే సత్తన్న గారికి, మరి తిమ్మన్న గారికి, పెద్దలు మరి స్వామి గారికి ఎన్నో 10 ఏళ్ల సంది మంచి పరిచయము. అన్నగారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాగా తిరిగి బాగా ప్రసాదిగాంచి మంచి ఆశ్రమాలు కట్టారు. అదే సత్తన్న గారు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మరి దేవితమ్మ గారు, పెద్దలు మహిళా సోదరులు, మరి నా ఎప్పుడున్న గౌడ సోదరులు రాజన్న గారు, మరి పెద్దలందరికీ పేరు పేరున నేను వచ్చిన గౌడ సోదరులందరికీ కర్ణాటక వెళ్ళి, గోవాకి వెళ్ళి, మరి మహారాష్ట్రకి వెళ్ళి కూడా వచ్చిన సోదరులు ఉన్నారు. మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ కార్యక్రమము స్టార్ట్ చేసింది రామారావు గారు అంటే 14 ఏళ్ల కింద ఈ కార్యక్రమము కలిసి రామారావు గారు, రమేష్ అన్న గారు కూడా మార్క్స్ పెట్టి గుర్తే తెలియదు, అన్నదాత రమేష్ అన్న గారు, మరి 14 ఏళ్ల కింద ఈ కార్యక్రమం రవీంద్రబాద్ లో చేయాలంటే ఎంతో కష్టంగా, ఇంతమంది రావాలంటే కూడా పాపన్న ఎవరు ఏంటి ఏం సంగతి అని కూడా తెలియని విషయంలో అప్పుడు కంకణం కట్టుకొని రామారావు గారు ఈ తెలిపియాలి, అందరికీ దేశానికి తెలిపియాలి, మన రాష్ట్రానికి తెలిపియాలని ఈ కార్యక్రమం గుర్తున్నాడు. అదేవిధంగా 14 ఏళ్ల సంది ఎంబడి ఉండి మేమంతా కలిసి నాయన ముందుకు పాపన్న గారి పూర్తిని తీసుకుపోవాలని ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా పాపన్న గారు వేషం వేసిన పెద్దలు ఎన్నోసార్లు ఇప్పటికనుకుంటా ఒక 100 ఈ స్టేజ్ ప్రదర్శన చేశారు. చాలా సంతోషం, ఇంకా చేయాలి. రియల్లీ అందరూ ఒప్పుకున్నట్టుగా మీ కార్యక్రమం చేశారు. ఎన్నో కార్యక్రమాలు, ఇంకా ఎక్సైజ్ మినిస్టర్ చిన్నన్న గారు కూడా చాలా కార్యక్రమాలు, గౌడ సోదరులు పోయినప్పుడల్లా ఏ కార్యక్రమం ఉన్నా కానీ గీత కార్మికులకు మొన్ననే ఇదే స్టేజ్కి వెళ్ళి 14 కోట్లు ఎక్స్గ్రేషియా పంచడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పోయిన గౌడ సోదరులు తెలిసినా తెలియకున్నా కానీ ఏ పని ఉందబ్బా ఏం సంగతి అని చెప్పి ఇమీడియట్లీ ఆ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి, లేకుంటే పర్సనల్ ఏది ఉన్నా కానీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మళ్ళా అయిందా కాలేదని కూడా కనుక్కోవాలంటే
కనుక్కొని మళ్ళా ఆ రివైజ్ కూడా చేయడంలో చాలా గ్రేట్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గౌడ హాస్టల్ కూడా ఉప్పల్లో కూడా యాక్షన్లో ఆన్లైన్లో పర్చేజ్ చేశాము. 5 అంతస్తులు కట్టే కార్యక్రమం ఉంది. అదంతా మీకు వితిన్ 1 ఇయర్లో కూడా కంప్లీట్ చేసి ముందుకు పోతామని మీ అందరి సహకారంతో ముందుకు పోతాం. శ్రీనాన్న సహకారంతో మదన్న కూడా ఆ దినం స్టేజ్ మీద కూడా చెప్పాడు. అందరు చాలా మంది స్టేజ్ ఇనాగ్రేషన్ అప్పుడే మనకు ₹1 కోటి చెక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ దినం భూమి పూజ అప్పుడు. అంటే చాలా సంతోషం. మనకి ఇంకా 5-6 కోట్లు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అని మన గౌడ సోదరులు కూడా కమిట్మెంట్ చేశారు. గీత కార్మికులు కమిట్మెంట్ చేశారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వెళ్ళి మన 5-6 కోట్లు కూడా జమ చేయవలసి వస్తుంది. మీ సహకారం కావాల్సిందిగా మేము కోరుతూ, ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. ఇంకా చాలా మంది వర్తలు పెద్దలు మాట్లాడేది ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో గౌడ గర్జన 1,00,000 మందితో మనం హైదరాబాద్ లో పెట్టాలని, మన సత్తా ఏముందో మనం చూపించాలని అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా మనకు ఇండియాలో కూడా ఇంతకుముందు 18 మంది ఎంపీలు ఉండే, ఇప్పుడు 9 మంది అయ్యారు. రోజున కరిగిపోతుంది మన యూనిటీ. మనమందరం కలిసిమెలిసిగా ఉండాలని ఈ పెద్ద కార్యక్రమం అక్టోబర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాలని కార్యక్రమం ఉన్నది. మీ అందరి సహకారంతో ఈ మీటింగ్ పెడతామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున శ్రీనాన్న గారికి నమస్కారాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ యొక్క 371 జయంతి జాతీయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు, యువకులు, మరి దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఈ జయగౌడ ఉద్యమంలో మనందరినీ భాగస్వామ్యం చేసి, మరి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనుంటానని చెప్పి రామారావు గౌడ్ గారు మనందరూ ఉన్నటువంటి నాయకులు కూడా కృషి చేసినటువంటి సందర్భంలో ఈరోజు హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రులు గౌరవనీయులు వి శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మన గౌడ స్టేట్ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, ఇదివరకే ఇక్కడ మాట్లాడినటువంటి మాధవి ఆశయ గౌడ్ గారికి, మాజీ ఎంపీ గారికి, పూర్ణర్సేవ్ గౌడ్ మాజీ ఎంపీ గారికి, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశ్వర గౌడ్ గారికి, అదేవిధంగా మరి కర్ణాటక నుంచి వచ్చినటువంటి బంగారప్ప గారి కుమారుడు మధు బంగారప్ప గారికి, అదేవిధంగా ఇంతకుముందే మన ముందు మాట్లాడినటువంటి కర్ణాటక ఈడిగ రాష్ట్ర అధ్యక్షులు తిమ్మగౌడ్ గారికి, ఇదివరకే మాట్లాడినటువంటి వీరేందర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారికి, అట్లాగే జయగౌడ జాతీయ రాష్ట్ర అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా కళాకారులు, ఎంతో మనందరినీ ఆలోచింపజేసినటువంటి కళాకారులు వంశీ ప్రతాప్ గౌడ్ గారి నాయకత్వంలో మనం ముందు కూర్చొని చూస్తూ ఉంటే మరి సర్వాయి పాపన్న ఈరోజు మళ్ళీ జన్మించి మన ముందుకు వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడని చెప్పి కూడా మనం అందరం కూడా పురస్కరించిపోయాం. అటువంటి కళాకారులందరికీ కూడా మనందరి తరఫున కూడా వారిని అభినందిస్తూ, అదేవిధంగా కర్నూలు నుంచి వచ్చిన స్వామి గారికి, మా టీఎన్జిఓ మరి అసోసియేట్ అధ్యక్షులు మా సత్యనారాయణ గౌడ్ గారికి, టిఎఫ్సిసి చైర్మన్ ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి, ఇంకా అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి పేరున ఎందుకంటే పేరు మర్చిపోతే క్షమించాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే కాలయాపన అయింది. మీ అందరినీ పరిశీలించదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆకలిస్తున్న మీ అందరికి ఇంకా మన ముఖ్య అతిథి కూడా మాట్లాడేది ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు వట్టి రామారావు గారు
ఏదైతే ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు 18వ తారీఖు నాడు జరగబోయేటటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతికి అన్న ముందు ప్రతి సంవత్సరం కూడా వారు ఇక్కడే రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను. చాలా మంది చాలా మాట్లాడారు. నేను ఒకటే, మరి ఈరోజు మన మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి పదవి అలంకరించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన తర్వాత, మరి తెలంగాణలో ఒక నిబ్బరంగా మనము ఈ కళ్ళు వృత్తి చేసుకుంటున్నాం అనే విషయాన్ని మర్చిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు ఎప్పుడు చూసినా ఇక వారు చెప్తారు కాబట్టి అన్ని నేను చెప్తే బాగుండదు కాబట్టి ఎప్పుడు చూసినా మన గౌడ గీత కార్మికుల గురించే ఆలోచించే వ్యక్తి మన శ్రీనివాస్ గౌడ్ గారు. ఎన్జిఓ నుంచి మరి జనరల్ ఆఫీసర్ అధ్యక్షుడైన గతంలో, కానీ వారు పూర్తి స్థాయిలో మన వృత్తిపరంగా ఉన్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించుకొని మన సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన మంత్రిగా దొరకడం మనకు అందరి అదృష్టం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. నిజంగా శ్రీనన్న లక్కీ హ్యాండ్. ఆయన చేతి మీద ఏదైనా ఆర్గనైజేషన్ ప్రారంభం అయితే దానికి తిరుగులేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇలా జయగౌడ్ ఈ స్థాయిలో ఉన్న నిజంగా అన్న కూడా గుర్తుండకపోవచ్చు ఆ విషయం. నేను ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఎంఫిల్ కోసం, రష్యన్ స్టడీస్ లో ఎంఫిల్ కోసం అని ఇంటర్వ్యూకి పోతా ఉన్నా. రిటర్న్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ పోతున్నా. ఒక ప్రొఫెసర్ కేంబ్రిడ్జ్ బుక్ పాపన్నది పట్టుకొని పోతా ఉన్నాడు. నాకు కొంచెం పాపన్న లైట్ తెలుసు కానీ పూర్తిగా ఆయన ముందు తెలియదు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ సీ దిస్ బుక్ అని అన్న. ఇక హిస్టరీ ప్రొఫెసర్ ఆ బుక్ తీసి ఇక ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఈజ్ బిలాంగ్స్ టు గ్రేట్ రెవల్యూషన్, ఇండియన్ రెవల్యూషన్, వరల్డ్ రెవల్యూషన్, బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, అది అని చెప్తా ఉన్నాడు. నాకు ఇక ఆగలే. సార్ ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ కమ్యూనిటీ, సేమ్ రీజియన్ సార్ అన్న. అంటే పాపన్నకు సంబంధించిన గడ్డ మీద పుట్టి పాపన్న వారసుడు వచ్చిందని నన్ను గర్వంగా చూస్తాడేమో నేను అనుకున్నా. కానీ ఆ ప్రొఫెసర్ అన్న మాటలతోటి ఇలా 14 సంవత్సరాలు కరుడు గట్టి నుంచి తిరుగుతున్న ఆ ప్రొఫెసర్ ఏమన్నాడో తెలుసా? యూ స్టూపిడ్ యూజ్లెస్ ఫెలో, యూ డోంట్ నో హిమ్, ఇట్స్ అ షేమ్ఫుల్ టు యూ అండ్ యువర్ కమ్యూనిటీ, యువర్ తెలంగాణ పీపుల్ ఆల్సో అన్నాడు. షాక్ అయిపోయాను. నువ్వు పొగుతాడేమంటే ఇట్లా తిట్టినేది. ఇంత గొప్ప వీరుడి చరిత్ర తెలవదంటున్నావు. ఆ గడ్డ మీద పుట్టినావు, ఆ కులంలో పుట్టినావు, ఇంత గొప్ప. దిస్ ఈస్ ద హ్యాండ్ బుక్ టు ది ఎవ్రీ హిస్టోరియన్ అని చెప్పండి పాపన్న చరిత్ర. అంటే ప్రతి ఒక్క చరిత్రకారుడు ఈ పాపన్నను స్ఫూర్తిగా ఆయన బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు అన్నాడు. నాకు అసలు ఆ ఇంటర్వ్యూకి పోతున్నా కూడా అర్థం కాదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఐ వాంట్ గో బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా మనం ఉన్నది. పోవాలి, ఐ వాంట్ టు ఫార్మ్ ఆర్గనైజేషన్ అని చెప్పి మైండ్ లో పెట్టుకొని ఆ ఇంటర్వ్యూ ఏం చేసిన, ఇంటర్వ్యూ కూడా పోయినట్టు ఇదిగా రిటర్న్ వచ్చేసిన. వచ్చిన తర్వాత పాపన్న కోసం ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలని చెప్పి అన్న కాడికి వచ్చినాం. ఆ రోజు బషీర్బాబు ప్రెస్ క్లబ్ లో ఏ పేరు పెడతాం అనుకుంటున్నాం రామారావు అంటే గౌడ విద్యాసంఘం పెడదాం అనుకుంటున్నాం. ఫస్ట్ విద్యార్థులను కొద్దిగా కలుపుదాం, పాపన్న చరిత్రను ప్రొఫెసర్లు విద్యార్థులలో తీసుకుపోదాం అని చెప్పి అని అంటే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మన బషీర్బాబు ప్రెస్ క్లబ్ లో అన్నగారి చేతుల మీదుగానే అన్న పక్కన స్వామి ఉన్నాడు, పల్లె లక్ష్మణ్ అన్న ఉన్నాడు, మదయాస్కి గౌడ్ అని ఉన్నాడు. కానీ ఆ రోజు అన్న చెప్పిండు, నీ ఆర్గనైజేషన్ ఏదైతే లక్ష్యం పెట్టుకొని తీసుకున్నావో దాన్ని ఒకటే మాట అన్నాడు, ఎటువంటి పరిస్థితి వచ్చినా వెనుకడుగు వేయకుండా నిలబడగలిగితేనే నువ్వు తీసుకున్న ఉద్యమానికి, నువ్వు పెట్టుకున్న భావజాలానికి న్యాయం జరుగుతుంది. అటువంటి చేయగలుగుతానంటేనే ఈ ఆర్గనైజేషన్ పెట్టని ఆ రోజు అన్న నాకు వార్నింగ్ ఇచ్చిండు. ఆ వార్నింగ్ నే నేను ఒక అస్త్రంగా మలుచుకొని ఇలా ఫస్ట్ గౌడ విద్యార్థి సంఘంగా అన్ని యూనివర్సిటీలో మన చిరరాజు గౌడ్ మేమందరం కలిసి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ వరకు తిరిగినాం. ఆ తర్వాత ఇది సరిపోవడం లేదు, కులంలోకి వెళ్ళిపోవాలని కులంలోకి వచ్చి జయగౌడ్ ఉద్యమంగా దాన్ని నిర్మాణం చేసి ఇలా 14 సంవత్సరాలుగా ఆ పాపన్న చరిత్రను తీసుకుపోతా ఉన్నామంటే, ఆ రోజు ఢిల్లీలో వార్నింగ్ ఇచ్చిన ఆ హిస్టరీ ప్రొఫెసర్ ఇక్కడ ఉద్యమం చేతిలో పెడుతూ దీన్ని భుజం నుంచి తీయకోకుండా నడపగలుగుతానంటేనే దీన్ని మొయ్యి రామారావు అని చెప్పిన సీనన్న వీళ్ళిద్దరు కలిసి కాబట్టి 14 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా వెనుకడిగైపోకుండా ఉద్యమం నడుస్తా ఉంది. అందుకనే అన్నని చెప్పిన మీ చేతి మీద ఆర్గనైజేషన్ పురుడు పోసుకుంటే దానికి తిరుగుండదన్నా, అది వృక్షంలాగా మారుతుందని చెప్పి నేను ఇలా గర్వంగా అన్న దగ్గర నేను చెప్పదలుచుకున్నా. నాకు కూడా గర్వంగా అనిపిస్తుంది. 14 సంవత్సరాలు పాపన్న భావజాలను తీసుకుపోతున్నామని అందరూ పొగుడుతా ఉంటే నాకు కూడా
మేము పడ్డ కష్టం మా మొత్తం జయగౌడ్ టీము మేము ఆ రోజు ఫస్ట్ రోజు తిరిగినాడు చాలా మంది అవమానించారు. 400 ఏళ్ల కింద వచ్చినా ఇప్పుడు ఏం తెలుస్తాడే, ఏం పర్లేదు ఆ డాక్టరేట్ చేసుకో ఏదో ఉద్యోగం చేసుకో, కానీ పాంప్లెట్ విసిరేసినటువంటి వాళ్ళ స్థితి నుంచి ఇవాళ పాంప్లెట్ గుంజుకొని పోయి ఊళ్ళల్లో మీటింగ్లు పెట్టుకొని పాపన్న బొమ్మలు పెట్టుకొని పాపన్న చరిత్ర కోసం తాహతాలాడుతున్నటువంటి స్థితికి తీసుకురాగలిగినాం. అది మేము గర్వకారణంగా మాట్లాడుతున్నాం. దానితో పాటు ఇవాళ నిజంగా గతంలో ఎంతమంది మంత్రులు పనిచేసిరో ఏం చేసిరో మాకైతే అనుభవం లేదు, మేము అది చూడలేదు. కానీ ఇవాళ గౌడ బిడ్డలు గుండె మీద చేసుకొని గర్వంగా నిద్రపోతూ మాకేదైనా కష్టం వస్తే మాకు సీనన్న ఉన్నాడని ఒక ధైర్యంగా ఉన్నటువంటి స్థితిని ఈ 4 ఏళ్లలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము కళ చూస్తాము. అన్న మనం నేను జిల్లాలలో పోతుంటే ఒక మాట అన్నాడు, రామారావు జిల్లాలు ఎట్లా తిరుగుతున్నావు, అసలు అక్కడ గీత కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయో, అసలు వాళ్ళు ఎటువంటి స్థితిని అనుభవిస్తున్నారో, ఇంకా మనం చేయాల్సింది ఏమన్నా లోపం ఉందేమో తెలుసుకొని రా రామారావు అన్నాడు. సరే మనం పార్టీగా ఉన్న వాళ్ళని అడిగితే ఏదో చెప్తారని చెప్పి వేరే పార్టీలు ఉన్న వాళ్ళని కూడా అడిగాం. పార్టీలు చూడబాకండి, నిజంగా అంటే ఒక పెద్ద ఆయన ముసలాయన అన్నాడు, సీనన్నకు కరోనా టైంలో మమ్మల్ని పోలీసు వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి నేను ఫోన్ చేసిన, నువ్వు ఏ పార్టీ అని అడగలే, నువ్వు ఎక్కడ బిడ్డ నీకు ఎక్కడ కష్టం వచ్చిందో చెప్పు, నీకు వితిన్ 24 hours లో మొత్తం దాన్ని సాల్వ్ చేస్తా అని ఫోన్ చేసి ఎక్సైజ్ ఆఫీసర్లు కూడా చెప్పి మా గౌడ బిడ్డల జోలికి పోవద్దు, అది వేరే కాదు, అది అమృతం, కరోనాను కూడా నివారించే శక్తి ఉన్నదని చెప్పి చెప్పిండు. అటువంటి బిడ్డ సల్లంగా ఉండాలి బిడ్డ అని ఆ ముసలాయన అన్నాడు. ఇంతకు నీది ఏ పార్టీ అని చిన్నగా అన్న, ఆయన కూడా చెవులు ఇంకో పార్టీ పేరు చెప్పిండు. సరే ఏదైనా కావచ్చు, ఇక్కడ పార్టీ కాదు కావాల్సింది కులం. ఈ కులానికి అందరి వాడులాగా నిలబడ్డది ధర్మభిక్ష గౌతులచ్చన గౌడు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఒక మంత్రిగా నిలబడుతూ కూడా ఎన్ని ఉన్నా గానీ ప్రభుత్వాన్ని ఒప్పించుకుంటూ ఈ కులం వైపు నేను పెద్దన్నలాగా నిలబడ్డన్న మన శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని నిజంగా ఈ పాపన్న జయంతి ఉత్సవాల్లో ఈ 4-5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరి సమక్షంలో కరతాల ధ్వనులతోటి మనం చప్పట్లతోటి మీ వెంట నిలబడ్డామన్నా, మీ వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే రాష్ట్రాలు కూడా పుట్టేటటువంటి స్థితికి మేమున్నామని మనం అందరం కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నది. మన కోసం పనిచేసేది మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడడానికి ఆ మాత్రం ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా? లేరు. అటువంటి పరిస్థితుల్లో మన నాయకుడిని కాపాడుకోవడానికి ఇలా చూడండి, ఎవడో ప్రతి విధవ సీనన్న గౌడ కులానికి ఇంత చేస్తుందని తట్టుకోలేక కొంతమంది రకరకాలుగా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ బిడ్డలందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాం, నువ్వు అమెరికాలో కూకో లేకపోతే ఇక్కడ ఆదిలాబాద్ లో కూకో, బిడ్డ గౌడ బిడ్డలే కాదు మా గౌడ నాయకుల జోలికి వస్తే మాత్రం తరిమి కొడతామని చెప్పి కూడా ఈ వేదిక నుంచి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా సీనన్న గీత కార్మికుల సమస్యలే కాదు, పాపన్న కోటలు ఎవరు అయితే దాదాపుగా కాపాడలేడు. అక్కడ 44,000 ఎకరాలు ఉన్న పాపన్న కోటల్ని ఒక క్వారీకి ఇవ్వాలని ఒక తెలియక ఒక ఆఫీసర్ ఏదో పొరపాటు చేస్తే వెంటనే వితిన్ 24 hours లో దాన్ని రద్దు చేసి, ఆ రోజు నేను ఏదో పని మీద ఉన్నా అన్న దగ్గరికి పోయినా, రామారావు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చినావని ఆ మహనీయుడు ఆశీస్సులు నాకు ఇస్తే చాలని చెప్పి అట్లా కూర్చోబెట్టి ఆ ఫైల్ మీద సంతకం పెడతా ఉన్నాడు. చాలా సంతోషం అనిపించింది. మనకు కావాల్సిన నాయకులు ఇటువంటి ఉండాలని. అటువంటి ఎన్నో చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఎక్కడ మొన్న అక్కడ ఎవరో మన లింగాల వెంకన్న గౌడి తాడి చెట్టు మీద తగలబెడితే ఇంటికి ఇక్కడ తీసుకురాగానే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేస్ ఇచ్చి, ఆ భార్యకు పక్కన బాకారంలో ఉద్యోగం ఇచ్చి, ఆ కుటుంబానికి వారు నేరంతో ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వాళ్ళని వెంటనే ఆదేశాలు జారీ చేసిన సీనన్న లాంటి నాయకుడిని ఈ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల గౌడ బిడ్డలు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదని తెలియజేస్తాం. ఎందుకంటే ఇక అన్న తన మాటల్లోనే చాలా చెప్తాడు, ఎన్ని కష్టాలు పడ్డా తెలంగాణ ఉద్యమాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అన్ని ఎదుర్కొన్నా గానీ ఉద్యమ నిర్మాణాన్ని భుజం నుంచి దింపకోకుండా నడిపించిండు. ఇవాళ ఈ జాతిని కూడా నడిపించడానికి మన ముందుకు వచ్చిండు. కాబట్టి మనం అందరం కూడా ముక్త కంఠంతో నీ వెంట మేమున్నాం సీనన్నాన్ని గర్వంగా చెప్పాల్సిన బాధ్యత ఈ కులంపై లేదా మీరు ప్రశ్నిస్తా ఉన్నా. మాదొకటే, భారతంలో ఒకటి చెప్తారు, మేము ఎన్నన్నా మాట్లాడుకుంటాం, మా జోలికి వస్తే 105 మేము అని. ఆ రోజు ఎప్పుడైతే దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు కలిసి ఒక శపథం చేసిరో,
గౌడ బిడ్డలను కూడా మేము అంటాం. ఏ పార్టీలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, పార్టీల్లో ఓట్లేసేటప్పుడు ఆ గంట సేపే చూస్తాం తప్ప ఆ తరువాత మా వెంట మాకై కన్నెత్తి చూస్తే మేమందరం కూడా మొత్తం కూడా ఏకతాటి మీద నిలబడి పిడికిలి బిగించి యుద్ధానికి సిద్ధంగా నిలబడతామని మనం అందరం కూడా ఆ కంఠమేశ్వర సురమాంబ తల్లి సాక్షిగా ప్రమాణం చేసుకుంటేనే ఆ పాపన్న ఆశయాలు నెరవేర్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ గమ్మత్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఒక 200-300 మంది కేవలం సీనన్న లాంటి నాయకుడు మాకు కావాలి, మా ప్రాంతానికి కూడా కావాలని వాళ్ళు తపనతో ఇక్కడికి దాదాపు ఇంతమంది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో సీనన్న గురించి ఒక మాట అంటే, మొన్న ఒక మాట అంటే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రోజులు వాడిని నిద్రపోనియకుండా వానికెళ్ళ వాడు దండం పెట్టేటట్టు చేసినటువంటి మన జయగౌడ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అన్న ఆయన సందేశం కోసం మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు. సభాధ్యక్షుడు జయగౌడ్ జాతీయ అధ్యక్షుడు 14 సంవత్సరాలుగా సర్దార్ సర్వాయి పాపాన్ని భుజానేసుకొని గ్రామాన తిరుగుతూ దేశవ్యాప్తంగా మన జాతి చరిత్రను జాతికి తెలియజేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టిగూడి రామారావు గౌడ్ గారికి, తెలంగాణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఏపీ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ గారికి, కర్ణాటక అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారికి, గోవా నుంచి వచ్చినటువంటి అధ్యక్షుడు మిలన్ గారికి, గౌరవనీయులు పెద్దలు, సీనియర్ నాయకులు, నిరంతరం కార్మికుల పక్షాన అనేక సూచనలు మాకు ఇస్తూ వృత్తి పట్ల అవగాహన ఉండి మరి మా అందరికి కూడా వృత్తి గురించి, సమస్య గురించి అన్నిత్యం మా వెంట ఉన్నటువంటి గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు అన్న గన్నారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు, నాకు ఒక తమ్ముళ్ళలాగా, నాకు ఒక అన్నలాగా, నా తమ్ముళ్ళ భావించి అనేక రకాలుగా కూడా చేదోడు వాదోడు కొనుక్కు నాకు సాయం ఇస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు రాజశేఖర్ గౌడ్ గారికి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పెద్దలు అశోక్ గౌడ్ గారికి, ఎన్ని కష్టాలు వచ్చినా సంఘాన్ని భుజాన్ని వేసుకొని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది అవమానపరిచినా అవన్నీ లెక్క చేయకుండా నాకు నా జాతి ముఖ్యమని చెప్పి మరి ముందుకు నడుపుతున్నటువంటి అధ్యక్షులు, అందరిని కలుపుకొని ముందుకు పోతున్నటువంటి అధ్యక్షులు పల్లి లక్ష్మణరావు గారికి, టీఎన్జిఓ అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరుడు సత్యనారాయణ గౌడ్ గారికి, పాత్రికేయ సోదరులకు అందరికీ, ఇంకా చాలా మంది నేర్చుకున్నటువంటి కింద ఉన్నటువంటి ముఖ్యులందరికీ కూడా పేరు పై నమస్కారాలు తెలియజేస్తూ, పాపన్న చరిత్ర ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరు కూడా తెలియదు. కానీ లండన్లో, ఇతర దేశాల్లో గొప్ప, భారతదేశంలోనే బహుజన వీరుడు, చిన్న కులాలందరినీ కలుపుకొని అన్ని కులాలని కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, మాల, మాది అందరిని కలుపుకొని స్వతంత్రంగా రాజే 33 కోట్లను జయించి ఈ ప్రపంచంలోనే బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు అని చెప్పి ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీలలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో తెలియదు. ఒక ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీకి పోయినప్పుడు ఆయన ఫోటో దిగుతూ వీరులు రాకుండా ఎవరైనా చూస్తే అది తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు నివసించే ప్రాంతంలోనే ఉన్నటువంటి రాజులను తెలుసుకొని ఆ రోజు ఆయన ఈ ఫోటో తీసుకుని వచ్చి, ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తెచ్చిన ఫోటో. ఎంత బాధాకరం అంటే, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ప్రపంచ దేశాలు బహుజన నాయకుడు, బహుజన వీరుడు అని చెప్పి ప్రపంచ దేశాల్లో ఈయన చరిత్రను తీసుకొస్తే ఇక్కడ ఆయన ఫోటో లేకపోవడం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోటో పెట్టుకుని మళ్ళీ దేశవ్యాప్తంగా మనం తిరుగుతున్నాం అంటే, ఆనాడు ఈ దేశంలో బహుజనుల పట్ల ఎన్ని కుట్రలు ఉన్నాయి, ఎన్ని కుతంత్రాలు ఉన్నాయి, శివాజీకి సమకాలీకుడైనటువంటి పాపన్న చరిత్రను ఎందుకు కనుమరుగు చేసేది, ఎందుకు చిత్రీకరించింది అనేది ఇలా ప్రతి ఒక్క జయగౌడ్ సభ్యుడు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క బహుజన సోదరుడు, నాయకుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఆయన రకరకాలుగా చిత్రీకరిస్తే ప్రపంచ దేశాలు గొప్ప వీరుడు, శూరుడు, గొప్ప
ఇలాంటి వ్యక్తి ఉండాలి ప్రపంచంలో అని చెప్పి వేరే దేశాల్లో సిలబస్ పెట్టుకుంటే ఈయన ఇక్కడ లేకపోవడం అనేది ఎందుకు లేదు? మరి ఆనాడు ఈ దేశంలో వ్యవస్థ ఎందుకు అట్లా తయారైంది ఆలోచన చేయాల్సిన అవసరం. మరి ఆ రోజు ఆ 100 సంవత్సరాల్లో ఆ రకంగా ఉంటే మరి ఇప్పుడు ఏ రకంగా ఉంది అని కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరిపైన ఉంది. సమాజంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పు గురించే ఇలా సర్దార్ సర్వాయి పాపన్ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇలా గౌడ సోదరులందరూ కూడా ప్రతి ఊర్లో విగ్రహాలు పెడతా ఉన్నారు. అక్కడక్కడ బహుజన నాయకులు కూడా పెడతా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు విగ్రహాలు పోయినప్పుడు కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడేమో అన్ని కులాల వాళ్ళు వచ్చి విగ్రహం పెడుతుంటారు, అప్పుడు సంతోషం అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు కేవలం గౌడ్లు వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అరే ఈయన అన్ని జాతుల గురించి కొట్లాడండి, అన్ని కులాల గురించి కొట్లాడండి, బానిసత్వం పోవాలని చెప్పి ఒక్కొక్క కులానికి ఒక రాజ్యం ఇచ్చాడు. కానీ ఇవాళ ఎందుకు మర్చిపోయారు అంటే చరిత్ర లేనందుకు మర్చిపోయారు. చరిత్ర తెలుసుకున్నది అంటే మా జాతిలో పుట్టిన కనుక మాకు తప్పదు కదా అని చెప్పి రామారావు గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇది కేవలం గౌడులకు పరిమితం చేయకూడదు, మొత్తం బహుజనం కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలి. మన బహుజన వీరు ఆత్మ అప్పుడే శాంతిస్తుంది. ముందు మనం ఉన్న వెనుక వరుసలను వాళ్ళని పెట్టుకొని మన జాతిని ఖ్యాతి చిత్తలు చేయాలి. మన ఇంట్లో మన కొడుకు మనం మెచ్చుకుంటే గొప్ప కాదు, ఆ ఇంట్లో కొడుకుని ఊరంతా మెచ్చుకున్నప్పుడు ఆ తండ్రి గుప్పొంగిపోతాడు. కనుక మనమందరం కూడా ఈ చరిత్ర ఎట్టినట్లయితే అందరూ వస్తారు. ఆ ఊరిలో ఎక్కడ విగ్రహం పెడుతున్నామో అరే మీ జాతుల అందరి జాతుల గురించి ప్రాణాలు అర్పించింది బిడ్డ, మన జాతుల గురించి తెగించి కొట్లాడే బిడ్డ, నిద్ర లేకుండా 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు నిద్రలు లేకుండా ప్రాణాలు అర్పించిన బిడ్డ మన జాతి గురించి అని చెప్పి ఆయన చరిత్ర మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి పాపన్న కాలం నుంచి కూడా ఆ వృత్తి చేసుకుంటూ పన్ను ఎందుకు కట్టాలండి? అందరూ పన్ను కట్టాలి. కానీ మరి మన వృత్తి పన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొన్నటి వరకు కూడా పన్ను కడుతూనే వచ్చింది, మొన్నటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు అమృతమైంది, డాక్టర్లు లేనప్పుడు 16 రోగాలకు నయం చేసేటువంటి నీరా కళ్ళుని ఇవాళ ఎవరైనా కళ్ళు కాలం పోయి కళ్ళ వచ్చినా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది. అంటే దాన్ని ఒక కలుషిత ఆహారం లాగా, కలుషితమైన డ్రింక్ లాగా, ఒక చీప్ డ్రింక్ లాగా తయారు చేసి దాని చరిత్రని మార్చేసింది. మరి పాలు తాగుతారు, ఆరోగ్యానికి మంచిది, ఇంకా రకరకాల పదార్థాలు తాగుతారు. కానీ అమృతం లాంటి చెట్టు నీరు నుంచి వచ్చేటువంటి భూమి నుంచి వచ్చేటువంటి దీన్ని మాత్రం దాన్ని ఒక అవమానపరిచే విధంగా తయారు చేసింది. మరి అందుకే దాన్ని మనం తిరగరాల్సిన అవసరం ఉంది, చరిత్రను తిరగరాసి పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వృత్తి నుంచి పుట్టిన మనం ఖచ్చితంగా వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అన్ని కుల వృత్తులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గౌడ్ అంటే ఆ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా గౌడ్ చేయలేదే ఆ ఊర్లో బడి ఉండదు, గుడి ఉండదు. అన్ని కులాలతో కలుపుకొని సామాజికంగా కడుపులో అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి వృత్తి ఇది. అంటరానితనం ఉన్నప్పుడు కూడా ఒక ఊర్లో 2 క్లాసుల విధానం ఉన్నప్పుడు కూడా ఈ కుల వృత్తిలో మాత్రం 2 క్లాసులు లేవు. అందుకే గంగాధర కానీ భయం కానీ లక్ష్మణ గౌడ్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కానీ ఇంకా చాలా మంది స్లో ఉన్నటువంటి మా సంఘ నాయకులు కూడా చాలా మంది సంఘ నాయకులు, లక్ష్మణ్ గౌడ్ గారే కాదు, అక్కడ బాలరాజు గౌడ్ గారు కానీ నారాయణ గౌడ్ గారు కానీ ఐ వెంకన్న గారు కానీ ఇంకా చాలా మంది నర్సగౌడ్ గారు కానీ మొగ్గుదెబ్బ ఇంకా చాలా మంది మొగ్గుదెబ్బ ఇంకా ఉన్నారు. రకరకాల సంఘాలు పెట్టుకున్నా కూడా మీ సంఘాలను మీరు బలోపేతం చేసుకోండి. కానీ అవసరం వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా అండి, కానీ కొట్లాడుకోకండి, దీని నుంచి వచ్చేది ఏం లేదు, ఐక్యంగా ఉండండి, గౌరవం పెరుగుతుందని చెప్పినాం. మరి గత 3 సంవత్సరాలుగా ఎలాంటి కొట్లాటలు లేకుండా ఎవరు వృత్తిని వాళ్ళు కాపాడుకుంటూ ఎవరు సభ్యులను వాళ్ళు కాపాడుకుంటూ ఇలా జాతిని ముందు తీసుకెళ్తున్నారు. చాలా మంది వచ్చి మీ వాళ్ళు ఇంత ఐక్యంగా ఎట్లయ్యారు అని చెప్పి అడుగుతుంటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. గౌళ్ళే చెట్లు గీయాలి, గౌళ్ళే అమ్మాలి, ఎవరు గీసినా ఎవరు అమ్మినా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్ అని. ఎందుకు అయ్యాను సార్, గిరికతాల చెట్లు వచ్చినాయి, ఇప్పుడు 30 లీటర్లు వస్తుంది. ఒక ఆయన మస్తు భూమి ఉంటుంది, 50 ఎకరాల భూమి ఉంటుంది, 10 ఎకరాల్లో 5,000 చెట్లు పెట్టేస్తుంది. ఆయన పేరు మీద నీరా డ్రింక్ అని పెడతాడు. మరి అందరూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతారు. మరి మా బతుకులు ఎట్లయితే సార్?
అంతకుముందు అంటే తాటి చెట్టు కనుక దమ్ము ఎవరికి లేకుండే, ఈత చెట్టు కనుక ఎవరు దమ్ము లేకుండే. ఇప్పుడు గిరికతాలు వచ్చినాయి, డైమెంట్రీస్ వచ్చినాయి. మరి ఈ వృత్తి బైపాస్ అయిపోతుంది సార్ అన్నప్పుడు నీకు మంత్రి ఇచ్చినా నువ్వు రాసుకో, నేను సంతకం పెడతాను. కేవలం తెలంగాణలో మాత్రమే గౌళ్ళే గీయాలే, గౌళ్ళే అమ్మాలి అనేటువంటిది జీవో తీసుకొచ్చినప్పుడు ఆంధ్ర నుంచి పితాని సత్యనారాయణ గారు మంత్రి గారు రాత్రికి వచ్చి తమ్ముడు మేము చేయలేని పని ఇలా ఈ ప్రభుత్వంలో మీరు చేయించుకున్నారని చెప్పి రాయలసీమను దొరుకుని నా దగ్గరకు వచ్చి ఆ గ్రీన్ పార్క్ హోటల్ తీసుకుపోయి రూమ్ తీసుకొని పెద్ద దావత్ ఇచ్చినాడు. రాత్రంతా నాతో పాటు ఎంతో సంబరపడిపోయినాయి అన్నమాట. ఇలా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ మనందరం ఒక జాతి బిడ్డలం, ఒక తల్లి పిల్లలం. ఒక తల్లి పిల్లలు విడిపోయి ఇంత పెద్ద కుటుంబం అయినా కానీ ఇలా వృత్తిని కాపాడుకోవడానికి ఒక పిలిపిస్తే 4 రాష్ట్రాల నుంచి ఒక రామారావు అనే ఒక యువకుడు పిలిపిస్తే 4 రాష్ట్రాల నుంచి ఇలా జాతీయ స్థాయిలో ఇంతమంది వచ్చి ఐక్యమైన ఇక్కడ వృత్తి గురించి, వృత్తిలో ఎదిగినటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి, అదేవిధంగా రాజకీయంగా జరుగుతున్నటువంటి వివక్ష గురించి ఒక ఐక్యత, అవతల భయం కలిగేటట్లు ఒక ఫోర్స్. అరే వెనుక ఇంతమంది ఉన్నారా, 50 సంఘాలు ఉంటాయి గౌరవ సంఘాలకి దగ్గర. కానీ 50 సంఘాలు కూడా అవసరం అనుకుంటే ఒక్కరు పిలిపిస్తే అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఏమంటే చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి జాతి. ఇప్పుడు కూడా 150-200 ఫీట్ల పైన చెట్టెక్కే ధైర్యం ఎవరికైనా ఉందా? లిఫ్ట్ లాగా పెడితే కూడా భయపడుతున్నాడు. కానీ ఏం లేకుండా టకా 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 ఎక్కుంటే పోయి పైకి దిగుతాడంటే జారి పడితే సస్తాన్ని తెలుసు. కానీ సచ్చినా సరే నా వృత్తి నేను చేస్తానే ధైర్యం ఉన్నటువంటి వృత్తి ఈ దేశంలో ఎక్కడ, ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. చాలా మిషనరీస్ వచ్చినాయి, మిషన్ వృత్తే వస్తాయి అన్నీ కూడా. కానీ ఇది మాత్రం ఎక్కాలి, దింపాలి. ఇది మరి అంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఈ జాతిలో పాపన్న నుంచి అవమానాలు ఎదుర్కొన్నారు. పాపన్న రాజ్యాలను మొత్తం దోసి పేద ప్రజలకు ఖర్చు పెట్టి కోటలు పెంచుకుంటూ పోయి పన్ను కట్టకండి నేనే డబ్బులు ఇస్తా అని చెప్పి రాజ్యాల మీద దాడి చేసి బంగారాన్ని తీసుకొచ్చి ప్రజలకు వస్తే పాపన్నను కూడా రకరకాలుగా మాట్లాడారు చరిత్రలో. వాళ్ళు దోస్తేనేమో రాజు అన్నారు, కానీ పాపన్న దోసి ప్రజలకు పెడితేనేమో రకరకాలుగా మాట్లాడారు. రాజు దోసి అలా రానికి బంగారాలు, వజ్రాలు, వైడుర్యాలు ఆమె చేపిస్తేనేమో ఆయన రాజు అన్నాడు. కానీ పాపన్న దోసి పాపన్న ఇంట్లో 1 రూపాయి ఇవ్వకుండా పేద ప్రజలకు పంచిపెడితేనేమో ఈయన దొంగ అని. దొంగనా కొడుకులారా, ఈయన ప్రపంచ స్థాయిలో వెళ్ళిన తర్వాత ఇప్పుడు నోరు బంద్ అయ్యి పాపన్నను రాజు ఇలాంటి వ్యక్తి లేడు అని చెప్పి ఇలా అంటున్నారు. దానికి కారణం ఇలా గౌడ సంఘ నాయకులు కానీ, ముఖ్యంగా జయగౌడ ఉద్యమ నాయకులు కానీ ఇలా జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నట్టుగా ఇలా 4 రాష్ట్రాల్లో ఒక చైతన్యం అనేది వచ్చింది. ఇలా మేము వచ్చిన తర్వాత చెట్టు పనులు రద్దు చేయించినాం. చెట్టు పనులు కట్టేది లేదు. లైసెన్స్ టీసీఎస్ టీఎఫ్టీలు ఎమ్మెల్యే మారడానికి అవకాశం మా మదన్ గారు ఉన్నారు, కుత్పులకుల మా తమ్ముడు మా శ్రీకాంత్ ఉన్నాడు. వీళ్ళందరూ తెలుసు, హైదరాబాద్ సరౌండింగ్ ఉండేటట్టు వీళ్ళంతా పైన అంటే బెదిరించేటోళ్ళు కాదు, పేద ప్రజలకు సాయం చేసేటోళ్ళు వాళ్ళు. హైదరాబాద్ అంటేనే పెద్ద వాళ్ళు ఉండేది అంతా. ఇక్కడ పెద్ద గౌళ్ళే మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండేది. యాదవులు, గౌళ్ళు వీళ్ళే, ముదిరాజులు వీళ్ళే ఉండేది. గలీలో వీళ్ళే పైన ఉండేది, పనులు చేసేది, పేదలకు పెళ్లిళ్ళకి పైసలు ఇచ్చేది, దాన ధర్మాలు చేసేది, న్యాయం చెప్పేది, పరిష్కారాలు చేసేది. కానీ రాను ఏమైపోయిందంటే కొంతమంది కుట్రల వల్ల ఇలాంటి నాయకుల మీద ఏం నడవకుండా మొత్తం వాళ్ళ అధిపత్యాలు పెట్టుకొని రకరకాల ఇబ్బందులు పెట్టి కళ్ళు దుకాణాలే నిషేధించారు. కానీ ఇలా వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ దగ్గరనే నెక్స్ట్ వరకు మళ్ళీ మీ ముందు చేస్తాం ఖచ్చితంగా. ట్యాంక్ బండ్ దగ్గర ఈ దేశంలో ఎక్కడైనటువంటి 9-10 కోట్లతో నీళ్ళ స్టాల్ నడుపుతున్నాం. దాన్ని రమేష్ గారికి ఇలాంటి వ్యక్తులకు మేము ఉపయోగిస్తాం నడవడానికి కూడా. అక్కడ వీళ్ళ స్టాల్ ఉంటుంది, రమేష్ అన్న స్టాల్ అక్కడ గ్యారెంటీ ఉంటుంది. ప్లస్ బెల్లం తయారీ చాలామంది, ఇంకో పిల్లోడు అన్న చాలామంది తయారు చేస్తున్నారు. నందనవనం దగ్గర 10 కోట్లతో అక్కడ కూడా ఒకటి బెల్లము, చాక్లెట్లు, దీన్ని ఉత్పత్తులు బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి, షుగర్ వ్యాధికి కానీ, క్యాన్సర్ వ్యాధికి కానీ రకరకాల దీనివల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. దాన్ని కూడా బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాం, రకరకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నాం. మనం ముట్టిన ఈ వృత్తిలో, కానీ ఈ వృత్తిని మన పవిత్రమైన వృత్తి కనుక దాన్ని మళ్ళీ తిరగరాసేటట్టు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. నేను ఒక్కరిని చేస్తే సరిపోదు, మీ అందరు సహకారం ఉంటే మనం చేయగలుగుతాం. మరి త్వరలోనే హైదరాబాద్లో 300 కోట్ల విలువైన భూమి 5 ఎకరాలు ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు అలాట్మెంట్ చేసిండు. టెండర్ కూడా అయిపోయింది. ఈ నెల రోజుల లోపలనే మరి లక్ష్మణ్ గారు చెప్తా, మిగతా పెద్దలు పిలుచుకుందాం. అందరూ కూడా 300 కోట్లతో
విలువైన భూమి 5 కోట్లు డబ్బులు వచ్చినాయి. టెండర్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్ కూడా ఎవరికి వచ్చినాయి? రవితేజ కన్స్ట్రక్షన్స్కు టెండర్ కూడా వచ్చింది. ఈ నెలలో పనులు కూడా ప్రారంభిద్దాం. ఆ 300 కోట్లు ఇయ్యాల మార్కెట్ వాల్యూ మొన్న యాక్షన్ చేస్తే 80 కోట్లకు ఎక్కడ అయింది పక్కనే. మనం 400 కోట్లు, తక్కువ 300 కోట్లు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున గౌడ సోదరులకు 300 కోట్ల విలువ భూమి వచ్చిందంటే మరి దాన్ని ఇలా ఆ ప్రభుత్వంలో ఉన్న మేము కానీ కారణం కాదా, ముఖ్యమంత్రి గారు కారణం కాదా అనేది ఆలోచన చేయాలి. ఇలా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎవరు అక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ మనం దగ్గర ఉండి లౌక్యంగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉండి అక్కడ మన వాళ్ళు లాభం అయ్యేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. ప్రభుత్వాలతో కొట్లాడి విమర్శిస్తే పనులు కావు. మంచిగా ఉండి జాతికి మంచి చేసుకోవాలి. అందుకే నేను కానీ మా పెద్దలు మా అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మేము అక్కడ మా జాతి గురించి ఎంత సిన్సియర్గా ఉండి ఎంత నమ్మకంగా ఉండి మరి నమ్మకంగా పనిచేసి అక్కడ ఉండి నా జాతికి మేలు చేయాలి. నేను ఒక్కటి మంచిగా ఉంటే నా జాతి మొత్తం మంచిగా ఉంటుంది. నేను డైరెక్ట్ ఎవరికి పని చేయలేకపోయినా అరే అది ఉందంటే ఇక మా అన్నకు ఫోన్ చేస్తా అంటే అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పి మనం ధైర్యంగా ఉంటేనే మనం గట్టిగా ఉంటేనే పనులు అయితే అని చెప్పి అక్కడ నమ్మకంగా ప్రభుత్వంలో ఉండి ఇలా జాతికి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. త్వరలోనే అక్కడ గోడ భవనం కడతాం, లక్ష్మణ కూడా కడుతున్నాను. అక్కడ మిగతా పెద్దల సహకారం ఉంది. ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక్కటే మాకు బాధ అనిపించేది, ఎవరైనా ఒక వ్యక్తిని నన్నను కాదు నిన్నను కాదు ఎవరైనా ఎదుగుతున్న వ్యక్తిని ఒక సర్పంచ్ కావచ్చు, లేదా ఒక నాయకుడు కావచ్చు, ఒక సంఘ నాయకుడు కావచ్చు, ఒక గౌడ సంఘ నాయకుడు కావచ్చు, ఒకరు ఎదుగుతున్నారంటే మీరు గమనిస్తున్నాను. ఒక ఊర్లో గమనిస్తున్నాను. ఆయనని మన వాళ్ళతోనే మురిగిపిస్తుంటాం, పెంపుడు కుప్పలతో అరిపిస్తుంటాం, కొనుక్కొని కొంతమందిని మేనేజ్ చేసి అరిపిస్తుంటాం. కానీ అరిగే కుక్కలను మనం చూస్తాం. కానీ ఆ కుక్కలను పోషించేటోడు ఎవరు అని చెప్పి దృష్టి పెట్టం. మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన వస్తుంది. దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మురిగే కుక్కలు ఎదుగుతున్న నాయకుడు ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సంఘ నాయకుడు కానీ ఒక మంచి పని చేస్తున్నాడంటే, ఎవడైనా మాట్లాడుతున్నాడంటే దాని వెనుకల ఆ మురిగే కుక్కల వెనుకల ఎవడున్నాడంటే పాపన్నకు ఎట్లయితే వెంటాడి అవమానాలు వచ్చిండ్రో అలాంటి వ్యక్తులే అక్కడ ఎన్నికలు ఉండదు. దాన్ని అర్థం చేసుకొని పక్కన ఉన్నాడు వాడిని సరి చేస్తే సమాజం అనేది ముందుకు పోతుంది. కానీ వాడిని సరి చేయకుండా నాకేం పట్టింది అని మౌనం ఉంటే మళ్ళీ సమాజంలో ఆ గ్రామంలో ఎదిగినవాడు మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ ఆడ ఎదగాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు కాదు. మళ్ళీ వాడి మీద ఒరిగిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎదగాలంటే 5 సంవత్సరాలు కాదు. వాని జీవితం అంతా గానే ఉంటాడు. కానీ వాడిని సహకరిస్తే సర్పంచ్ నుంచి ధన్మని ఏ స్థాయికి వస్తాడు. అలాంటి వ్యక్తులు వస్తే మరి ఏ సమాజంలో ఎంత మార్పు వస్తుంది అనేది కూడా మీరందరూ విశ్లేషించాలి. ఈరోజు దాదాపు 1000 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 ఖర్చు పెట్టి ఒక 1000 గురుకులాలు ఇలా మన ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నాయి. మరి ఎవరైనా ఏ కార్మికులు కొడుకైనా మొన్న చెట్టు మీద కింద అని చనిపోతున్నారు, చనిపోయిన పిల్లలు అంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చినాం. ఎవరు పిల్లలు చనిపోయిన వాళ్ళ పిల్లలంటూ ప్రభుత్వ హాస్టల్లో గురుకులాల్లో పెట్టి మేము చదివిస్తాం అని ఇమ్మీడియట్గా ఆ శాఖ కార్యదర్శికి మినిస్టర్ గారు చెప్పినాం. ఎంతమంది అయినా సరే ఎవరైనా చెట్టు మీద చనిపోతే గురుకులాల్లో పెట్టి మనమే బాధ్యత తీసుకొని ఆ విద్యార్థులను చదివించి యోగ్యులైనంత వరకు మనమే బాధ్యత తీసుకుందామని చెప్పి ప్రకటించినాం. మరి దాని మీద కూడా సంఘ నాయకులు బాధ్యత తీసుకొని ఒక గీతా కార్మికులు చనిపోయిందంటే మన కార్మికులు పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకున్నారా? మరి చదువుకోకపోతే మనమే బాధ్యత తీసుకొని ఆ పిల్లలని గురుకులాల్లో వేసి చదివించడానికి మనకు రూపాయి ఖర్చు కాదు, కానీ బాధ్యత తీసుకొని జాయిన్ చేయండి, నా దగ్గర తీసుకురండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా చదివించడానికి ప్రయత్నం చేద్దాం. ఎదగడానికి వాళ్ళ కాశ అండగా ఉందాం. ఇవాళ మీద ఒక శక్తి జయగౌడ్ జాతీయ కమిటీ జాతీయ నాయకులు అనగానే ఒక్కొక్కరు మా ఏపీ నుంచి వస్తారు. పెద్దగా మంచిగా మొత్తం 6 అడుగులు 7 అడుగులు సినిమా యాక్టర్లు లాగా ఫుల్ పైన లాగా ఉంటారు వాళ్ళంతా. ఎక్కడ చూసినా కానీ కర్ణాటక నుంచి వచ్చారు. అక్కడ చూడు మా కర్ణాటక బంగారప్ప కొడుకు కానీ, అక్కడ మా రాఘవేంద్ర గారు కానీ, మన ఇంకా దుష్యంత్ గారు కానీ, ఒక్కొక్కరు ఇక్కడ మన పెద్ద మనిషి గారు ఒక్కొక్కరు ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఇలా గోవా నుంచి వచ్చింది మా సోదరి. ఎంతమంది ఎంత ఆసక్తి ఉంది బడుగు బలహీన వర్గాల పట్ల, ఎంత ఈ జాతి పట్ల ఎంత ఉంది అనేది ఆలోచన చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో లేనటువంటిది గురుకులాలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. మీరు ఏదైనా బాధ్యత అప్పచెప్తే ఖచ్చితంగా మేము చేస్తాం.
త్వరలోనే లూనా కూడా ఇవ్వాలని చెప్పి మోపేళ్ళు కానీ బండ్లు కానీ ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తొందరలోనే దాని కూడా చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి అడిగితే చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం దాని అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో నమ్మకం ఉండి పనిచేస్తున్నందుకే మాకు అవకాశం ఉంది. మంచిగా ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. కనుక మేము అక్కడ నమ్మకంగా ఉండి, నిజాయితీగా ఉండి, మంచిగా ఉండి, ఎన్ని నిద్రలైనా సరే మాని పని చేసి నా జాతికి ఇంత మేలు తీసుకురావాలా, నా జాతికి ఇంత ముద్ద తీసుకొచ్చి పెట్టాలనేటువంటి ఆలోచన మాకున్నప్పుడు మరి దీని ఒక్కరే చేయడం కాదు, మేము ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం ఒకసారి ఎమ్మెల్సీ కావాలన్నా, ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నా, మళ్ళా ఒకసారి తప్పిపోతే అన్నకి ఎంత కష్టమే చూస్తున్నాం. వెనక అక్కడ సత్యనారాయణ గౌడ్ కానీ రాజేశ్వర గౌడ్ గారిని చూస్తూ ఉన్నాం. మరి ఎదిగినటువంటి వాళ్ళని కింద పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది ఆలోచన చేసుకోవాలి. ఈ వ్యవస్థలో దుర్మార్గంగా రాను రాను ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్ రంగం పెరిగిపోయింది. ఈ ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ వాళ్ళు తిక్కలేదంటే ఆ ఫోన్లో ఒక చిన్న ఛానల్ అయిపోయింది అంతే. వాడికి నైట్లో చూస్తాడు, ఒకరిని చూస్తాడు, ఒక పిచ్చుకోక చూసి ఇంకో పిచ్చుకోక తయారైపోతుంది. లేదా చూసిన వాడవ ఛానల్ వందో కథ, వందో దుఃఖం, ఎవడైతే తిట్టగానే దండం పెట్టి చూస్తాడు. దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని ప్రతి ఒక్కరి పైన దాడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఊర్లో ఒక రకంగా చేస్తుంటారు, మండలంలో ఒక రకంగా చేస్తుంటారు, రాష్ట్ర స్థాయిలో ఒక రకంగా చేస్తుంటారు. దుర్మార్గమైనటువంటి వ్యవస్థను మీరు మౌనం ఉంటే అది సరిపోదు. ఏ ఒక్క ఈ జాతిలో పుట్టిన రక్తంలో ఉన్నటువంటి వాడు పాపన వారసుడే కానీ తప్పుంటే సమర్థించగాని, ఏ నాయకుని కానీ, ఏ సంఘ నాయకుని కానీ, ఏ సంఘ అధ్యక్షుని కానీ, సర్పంచ్ని కానీ, ఇంకెవరైనా కానీ తప్పు లేకుండా అసత్య ప్రచారాలు చేసి, మరి అసత్య ప్రచారాలు చేసి వారి వెనుకల కుట్రలు చేస్తే మరి దానికి ఏం చేయాలో మీరు ఆలోచన చేయాలి. ఎవడా కానీ పౌరుషం ఉన్న ఏ గౌడు కానీ, పౌరుషం ఉన్న ఏ బహుజనుడు కానీ, ఏ బహుజన ఒక గౌడే కాదు, బహుజన నాయకత్వం ఎదగాలంటే మామూలు విషయం కాదు. బహుజనులు రాజకీయ రంగంగా రావాలంటే మామూలు విషయం కాదు. బహుజనులు ఒక వ్యాపారం చేయాలంటే మామూలు విషయం కాదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ స్థాయికి వచ్చిన వ్యక్తులను దాడి చేస్తున్నారు అంటే, మాట్లాడుతున్నారంటే ఆ అరిగే కుక్కలను ఏం చేయాలో ఆలోచన చేసిన అవసరం ఉంది. మేము కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటాం. నేను ఒకసారి పెట్రోల్ పంపులో ఇనాగ్రేషన్ పోయినా, పెట్రోల్ పంప్ ఇనాగ్రేషన్ చేసి వచ్చిన. పెట్రోల్ పంప్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత జనరల్గా సార్ ఒక పెట్రోల్లో బండ్లో పెట్రోల్ పోయి ఉంటుంది, పెట్రోల్ పోసి వచ్చిన సంవత్సరంన్నర కింద. దాన్ని ఒక ఛానల్ ఒకతో ఏమని స్టేట్మెంట్ ఇప్పించిందంటే, పెట్రోల్ పోసిండు, పెట్రోల్ పంప్ తీసుకున్నాడు, ఇగో పెట్రోల్ పోస్తున్నాడు, పెట్రోల్ పంప్ గుంజుతున్నాడు అని చెప్పి. మేము పెట్రోల్ పంప్ ఎక్కడుంది రాబోయే, మాకు ఒక పెట్రోల్ పంప్ లేదు, వెతికినాం. ఫోటో చూస్తే సంవత్సరాల కింద మా ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, ఆయన కాన్స్టిట్యూన్సీ. అరే ఏంద్రా బాబు ఇదేంటంటే మా వైస్ చైర్మన్ పెట్రోల్ పంపు, మరి వీడు ఇట్లా మాట్లాడేంద్రా అంటే ఇక అట్లా అడ్డు అదుపు లేకుంటున్నాను. అంటే వానికి మాటలకు నోట్లకు అడ్డు అదుపు ఉండదు. మేము అనుభవిస్తున్నాం. కారు కొంటే వివచ్చి చూపించారు, ఇల్లు కడితే వివచ్చిగా మాట్లాడాను. ఆ రోజు అంటే మేము చదువుకునే రోజుల్లో, ఉద్యోగం చేసే రోజుల్లో, అరే బిడ్డ మా తాత గీతా కార్మికుడు రా, మా తాత గీతా కార్మికుడు చెట్టెక్కేది, మా నాన్న టీచర్ రా, గీతా కార్మికుడు మనమనుగా నేను చిన్నప్పుడే అనుకున్నా, అరే గొప్ప కావాలి, గొప్ప వ్యక్తులను కావాలి, ఎవరికి భయపడద్దు, గొప్పగా ఎదగాలి, ఎదిగి 10 మందిని కాపాడాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. బిడ్డ ఖచ్చితంగా సంపాదించుకుంటాం, ఖచ్చితంగా ఎదుగుతాం, 10 మంది తలెత్తుకునేట్టు తిరుగుతాం, 10 మందికి దాన ధర్మాలు చేస్తాం, సంఘంలో గౌరవంగా ఉంటాం. కానీ మీరే బతకాలి, మీరే గొప్ప గొప్ప ఉండాలి, మీరు ఇట్లే చెప్పు కింద ఉండాలంటే ఆ సమాజం లేదురా. ఇప్పుడు తిరగబడి బిడ్డ మిమ్మల్ని ఊర్లు కొడుతుంది అని చెప్పి ఆ రోజు చదువుకున్న రోజుల్లో చెప్పినా, ఉద్యోగం చేసే రోజుల్లో చెప్పిన. మరి ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డావో ప్రజలు చూసిండ్రు, ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డావో ప్రజలు చూసిండ్రు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేమి చేస్తున్నామో కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కనుక మా స్థాయిలో మేము వాళ్ళని ఎదుర్కొంటాం, అది వదిలిపెట్టాను. కానీ కింద స్థాయిలో, చిన్న స్థాయిలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు మీరు బాసటగా ఉండాలి. జైగౌడ్ ఉద్యమం నాయకులు అంటే, జైగౌడ్ అంటే కేవలం సర్దార్ సర్వే పాపన్న గురించి చెప్పడమే కాదు, పాపన్న ఆశయాలు ఏంటి, పాపన్న ఏం కష్టాలు పడ్డాడు, పాపన్న లాంటి వ్యక్తులకు అవమానాలు జరిగినాయి. మరి ఈరోజు ఈ సమాజంలో అలాంటి అవమానం జరగకుండా మా జాతి బతకాలంటే నేను ఒక ఫోర్స్ లాకి ఎండా ఉండాలి,
మేము ఒక ఫోర్స్ లాగా తయారు కావాలి. అప్పుడే ఆ ఫోర్స్ లాగా తయారైతేనే ఎవరు కూడా నా జాతి జోలికి రాడని చెప్పి, నా జాతి జోలికి వస్తే నాలుక చీరేస్తారు అని చెప్పేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో భయం అనేది కలుగుతుంది. వెనుకనుండే దొంగలకు భయం అనేది కలుగుతుంది. వెనుకనుండే దొంగలకు అరే మన కుట్రలు కుతంత్రాలు బయట పడతాయి, మనకు పుట్టగతూ ఉన్నారు అని చెప్పని వస్తుంది. అది ఎన్నో సంవత్సరాలుగా రుచి మరిగినటువంటి అధికారం రుచి మరిగినటువంటి వాళ్ళు అరే మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోయిందిరా ఎట్లా అనేటువంటి అసూయతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మాలాంటి మహబూబ్నగర్ లాంటి జిల్లాలో చాలా ఉంటుంది పెద్ద వివక్ష. మేమే బతకాలి, మేమే మంచిగా ఉండాలి, అవతల బతుకులు అంటే బట్టకాల్సి నిలిచేయాలి, మీనేయాలి. అటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉంది ఇంకా. కనుక దాన్ని మీరు పేర్లు చెప్తే బాగుండదు. మీరు గమనించండి, మీరు విశ్లేషించండి, ఎవడు వెనుకలో ఉన్నాడు, ఎవడు ఏం చేయిస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందని. ఎప్పుడైతే మీరు ఆ విశ్లేషణ వైపు పోకుండా మురిగే కుక్కల వెనుకలు ఎవరెవరు ఉన్నాడు అనేది ఆలోచన చేయకుండా ఆ కుక్కలకు ఎట్లా వాత పెట్టాలి, ఆ కుక్కలకు ఎట్లా కుక్కల మంది వేయాలి, ఆ కుక్కలను ఎట్లా పట్టుకపోవాలి, ఎట్లా ఏ అడుగు ఇచ్చిపెట్టాలి అనేది ఆలోచన చేయకపోతే సమాజంలో ఏ బహుజన నాయకుడు ఎదగడు, ఎవడు కూడా ముందుకు రాడు. చదువుకున్న మీరు పిహెచ్డీ చేసిన మీరు మీ శక్తి యుక్తి దృష్టి దాని మీద దృష్టి మలపండి. ఎట్లా ఎదుగుతారు చూడండి, 10-20 మంది గుర్తుకొస్తారు. ఓట్ల బహుజన నాయకత్వాన్ని ఎదుగుదలకు కుట్రలు కుతంత్రాలు పడుతున్నటువంటి వాళ్ళపైన ఎప్పుడైతే మీరు దృష్టి పెడతారో 100ల కొద్ది నాయకులు ముందుకు వస్తారు, సమాజం బాగుపడుతుంది. అప్పుడే సర్దార్ సర్వాయి పాపన యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది. అప్పుడే 100 పాపనలు ఈ సమాజంలో పుట్టుకొస్తారు. ఎవరికి ఏదైనా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు 100% మేము ఉంటాం. మేము అక్కడ ఉన్నది ఈ జాతిని కాపాడుకోవడానికి. తెలంగాణ ఉద్యమంలో తిరిగింది, ప్రాణాలు పోయినా సరే తిరిగింది ఈ జాతిని కాపాడుకోవడానికి. అక్కడ ఉంటాం, నమ్మకంగా ఉంటాం. వారి నమ్మకంగా ఉండి ఆ ప్రభుత్వ ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో గ్యారంటీగా మీకు కావాల్సినవన్నీ కూడా మేము తీరుస్తాం 100%. గతంలో చూడండి, మేము వచ్చిన తర్వాత చూడండి, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఈ జాతి కావచ్చు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారో చూడండి. ఒక ఊరు నుంచి రామారావు గారు ఫోన్ చేసి అన్న ఈ ఊరికి వచ్చినా అంటే మీరు అడగండి మన కార్మికులు మంచిగా ఉన్నారా లేదా, ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఎవరైనా వేధిస్తుండ్రా, ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నా అని చెప్పి మాట్లాడినాం. కొన్ని ప్రాంతాల్లో ఇతర కులస్తులు దందా చేసేది, వారిని నిలదీయండి అని అడిగినాం. ఎవరికి ఉడితే ఎవరు జాతిలో ఉంటే ఆ జాతి పని చేయాలి బిడ్డ అని చెప్పి అడగండి. ఈ జాతిలో ఉన్న వాళ్ళు పని చేసుకోండి, ఈ జాతిలో ఉంటున్న మీరు వాళ్ళ చేత కాకపోతే మీరు పని చేసుకోండి, కానీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా బిడ్డ మా మీరే చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. కనుక మనిషి పుడతాం స్వస్థం, కానీ చరిత్ర అనేది మనం చేసే మంచి పనులు ఉంటాయి, అవి మిగిలిపోతాయి. ఇలా పాపంగా చరిత్రను మూసేసినా నీవురుగా నిప్పులాగా ఒక ఫోర్స్ లాగా పొంగుకొచ్చి అలా మొత్తం తాకుతున్నది. కనుక మనమందరం కూడా గౌడ్ అంటే 10 మందిలో కలిసి ఉండాలి, 10 బీద వాళ్ళకు సాయం చేయాలి, 10 కులాలకు మేలు చేయాలి, అందరితో కలిసి ఉండాలి. పాపన్న మాదిరిగా అందరు కలిపి 10 మంది గురించి బతకాలి. మన గురించి మనం బతుకుతే అది బతుకాలి. 10 మంది గురించి ఎప్పుడైతే బతుకుతామో అదే గొప్ప బతుకు, దానికి ఒక చరిత్ర ఉంటుంది. కనుక మనందరం కూడా మన జాతిని కాపాడుకుంటూనే 10 మంది జాతుల గురించి పాటుపడాలి. ప్రాణం పోయినా పర్లేదు కానీ ఒక శక్తిగా వెలిగేటట్లు, అరే గొప్ప వీరుడు రావిడేటట్లు ఉండాలి. భయపడకుండా ముందుకు పోవాలని. ఇప్పుడు 4 రాష్ట్రాలు వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఏదైనా సమస్య ఉందా మమ్మల్ని అవసరమని పిలిస్తే మేము కూడా వచ్చి ఆ ప్రభుత్వంతో అక్కడ మాట్లాడి అరే మా వాళ్ళకు ఇది కావాలని చెప్పి చేయడం కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఇంకా కొంతమంది ఏదో రాసి పంపింది అవన్నీ ఇక మనం పెద్ద లెక్క చేయొద్దు. టోటల్గా చెప్పిన మొరిగేటోని వెనకాల ఉంటాడు, వాడిని పట్టుకొని తోమితే, వాడిని పట్టుకొని తంతే అన్నీ చక్కగా ఏమవు 10 మందిలా తీసుకొని మడక పెట్టి పడా కొట్టాలి. అరే నీ ఇన్ని రోజులు బతికి ఇంత గొప్ప గిదారు వెనుక పని చేయించి లంగనా కొడుకు అని చెప్పి తన్నే అనుకో బుద్ధి వస్తుంది. అప్పటి వరకు ఈ సమాజంలో మార్పు రాదు. మాటలతోనో మంచి మాటలతో చెప్తే అయ్యేది లేదు. 10 మందిని నిలదీసి ఉమ్మిస్తేనే అప్పుడు సరిగా. కనుక 10 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూడండి. జయగౌడ్ నాయకులందరూ దాన్ని దృష్టి పెట్టండి. ఒక పెద్ద ఫోర్స్గా తయారు చేయండి, ఒక టీంగా తయారు కండి. మీకు ఏమేం కావాలో అన్ని రకాలుగా 100% మీకు సమకూరుస్తాం. మాకు కావాలంటే ఏం కావాల్సో అన్ని
మొత్తం మీకు రాసిస్తాం. కానీ ఒక శక్తివంతంగా ఎదగాల, ధైర్యంగా ముందుకు పోవాలా, భయపడకుండా ఎదురు తిరగకుండా ముందుకు నడవాలని చెప్పని ఖచ్చితంగా పాపన్న గారి చరిత్ర ఒక పాఠ్యాంశం వచ్చింది. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ జీవిత చరిత్రను గొప్పగా ఉండేటట్టు కూడా ఖచ్చితంగా చేస్తాం. కేటీఆర్ గారు ఆల్రెడీ పాపన్న విగ్రహాన్ని పెట్టడానికి మరి ఎక్కడన్నా ప్లేస్ ఉండాలని చెప్పి ఆయన అర్బన్ డెవలప్మెంట్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పెద్ద పాపన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని, లేదు మన నీలకేర్ దగ్గర కూడా అయినా సరే ఎక్కడన్నా కూడా ఏర్పాటు చేసుకొని చేస్తామని చెప్పని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అనంతరం కూడా మీరు ఏమేమి చేయాలి అనేది రాసుకోవాలి. నేనేం చేయాలా, నా బాధ్యత ఏంది, ఎవరిని కాపాడుకోవాలా, నేను ఈ జాతిలో పుట్టినాను, నేను ఎవరిని కాపాడుకుంటే ఈ జాతిలో పుట్టినందుకు గర్వపడతా, ఏ జాతిని కాపాడుకోవాలి, ఎలాంటి వ్యక్తులను కాపాడుకోవాలనేది ముందుకు పెట్టుకొని రాసుకొని ప్రతిరోజు ఒక నిమిషం ఆలోచన చేసుకొని ఒక అడుగులు వేయాలా. టీవీలు చూడండి, పేపర్లు చూడండి, వాట్సాప్ చూడండి, అన్ని చూడండి, ఎవరిని కూడా వదిలిపెట్టకండి. ఎవరి చెప్పినట్లు అట్లా బుద్ధి చెప్పాలి. టిట్ ఫర్ టాట్ అన్నట్లు, కుక్కగాడికి చెప్పు దెబ్బ అన్నట్లు దానికి తగ్గట్లు మీరందరూ కూడా ఎదగాలని చెప్పని, మీరు ఎప్పుడు అర్ధరాత్రి నిలిచినా మీకు అన్ని రకాలుగా నేను సహాయ సహకారాలు అండదండలు అవి ఉంటాయని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా పేరు పై నమస్కారం తెలియజేస్తారు. జై గౌడన్న, జై గౌడన్న, సర్దార్ సర్వాయి బాబాలకు జోహార్, జోహార్, సర్దార్ సర్వాయి బాబాలకు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.